Hello, hi, welcome to the Director's Special 2023 powered by Shubhodayam Group of Companies, Real Estate Leaders, Entertainment, Travels, Food and Cafe, and also Digital Media. And location courtesy by T-Hub, gift partner Millet Bank. So, 2023, ఈ ఇయర్ తెలుగు సినిమా అత్యద్భుతంగా రాణించిన సంవత్సరం. పాన్ ఇండియా నుండి లోకల్ సినిమా నుండి ఆలోచింపచేసే మీనింగ్ఫుల్ కంటెంట్తో ఈసారి తెలుగు వాళ్ళు తమ సత్తా చూపించారు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న డైరెక్టర్స్ నుండి 2-3 సినిమాలు తీసిన డైరెక్టర్స్ అలాగే డెబ్యూటెంట్స్ కూడా ఇప్పుడు ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నారు. సో దిస్ ఇయర్ ఈజ్ అ ఇయర్ ఆఫ్ గ్రేట్ సినిమా ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో 2023 ద డైరెక్టర్ స్పెషల్ ఆన్ ప్రేమ ది జర్నలిస్ట్. ఈరోజు నాతో ఉన్నారు అనిల్ రావిపూడి గారు, గోపీచంద్ మలినేని, వేణు ఎల్లదండి, కార్తిక్ దండు, శ్రీకాంత్ నాగోతి, తేజ కాకుమోను అండ్ అజయ్ భూపతి. So let us welcome all the directors on this special show, the Director Special 2023, only on Prema the Journalist. Welcome to you all. Hi. So first and foremost, hearty congratulations. మీలో అందరూ ఈసారి it's like you just rocked it and we are all proud of you. Especially I'm very proud of you. Thank you. Common question to all of you. బాలయ్య బాబు గారు లాంటి ఒక వింటేజ్ హీరోని ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్కన్వెన్షనల్గా చూపించారు గోపీచంద్ గారు అండ్ అనిల్ గారు. అలాగే అసలు రూటెడ్ కల్చర్ బలగం అండ్ యునో ఒక విమెన్కి కూడా ఒక వాయిస్ ఉంటుంది, ఆమెకు కూడా ఒక చాయిస్ ఉంటుంది అన్నది మంత్ ఆఫ్ మధు. అండ్ సైంటిఫిక్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్తో కార్తిక్ గారు, అజయ్ గారు అసలు బొంబార్డ్ చేసేసారు. క్యూట్ అనిల్ రావిపూడి కైండ్ ఆఫ్ కామెడీతో అలరించారు సేవ్ ద టైగర్స్తో తేజ. ఒక కైండ్ ఆఫ్ సినిమా తీస్తూ మీరు సడన్గా జంప్ అయ్యి వేరే దాంట్లోకి వెళ్ళడం అన్నది ఇట్స్ నాట్ దట్ సింపుల్. అండ్ డెబ్యూటెంట్స్గా మీరు అలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది ఆల్సో నాట్ సింపుల్. సో ఐ వాంట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు ఆన్సర్. ఫియర్స్ ఏముండే ఆ కాన్సెప్ట్, ఆ ప్లాట్ అనుకున్నప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు అండ్ హౌ యూ ఓవర్కేమ్. ఈరోజు మనం సక్సెస్ అయింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం, బట్ బిఫోర్ యూ స్టార్టెడ్ ఇట్ ఆఫ్ ఐఎమ్ ష్యూర్ ఎక్కడో ఏదో ఒక బెదురు, ఒక కైండ్ ఆఫ్ టెన్షన్, ఫియర్ ఉండుంటుంది. సో లెట్ us స్టార్ట్ వన్ బై వన్ సార్. విల్ స్టార్ట్ విత్ వేణు గారు. నాకు ఫియర్ కంటే పిచ్ ఎక్కువ ఉండేదండి. రకరకాల సినిమాలు యాక్సెప్ట్ చేస్తారు అంటే చాలామంది నాకు ఇంతకుముందు ఇంటర్వ్యూలో మన తెలుగు ఇలాగే ఉంటుంది కదా, అలాగే ఉంటుంది, అట్లే ప్రేమిస్తే మనమే చూసాం, అదో సాడ్ ఎండింగ్. శివపుత్రుడు చూసాం. అంటే ఆ డార్క్ సినిమాలు అన్నీ చూస్తున్నాం, జస్ట్ మనం చూడట్లేదు మన అనుకోవటమే. నాకు అది కాన్ఫిడెన్స్ అనమాట. సో నాకు క్లారిటీ ఉంది కథలో. ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషన్ ప్రతి ఇంట్లో జరిగేది. అంటే డెఫినెట్లీ అందరూ తెలుగు వాళ్ళ ఇళ్ళల్లో ఏదో ఒక చోట ఇది కనెక్ట్ అవుతుంది. అండ్ సినిమాలో ఉండే క్యారెక్టర్లు చెల్లి కానీ అన్న కానీ వాళ్ళ మధ్యలో గొడవలు కానీ ప్రతి ఇంట్లో 99.99 జరుగుతాయి. సో డెఫినెట్లీ జరుగుతాయి కాబట్టి నాకు కథ మీద భయం లేదు. బట్ రూట్గా చెయ్యాలి, ఎవరు కనెక్ట్ అవుతారా కనెక్ట్ అవ్వరా అని ఒక డిస్కషన్ వచ్చేసింది. అంటే ఇంత రూట్ లాంగ్వేజ్ అంటే వరల్డ్ సినిమా చూసినప్పుడేమో కనెక్ట్ అవుతారు, మనం చేస్తే ఎందుకు కనెక్ట్ అవ్వరు అనేది నా పాయింట్ ఉంటుండే. ఇప్పుడు డైలాగ్స్లో అప్పుడు కూడా చాలా రూట్గా రాసినాం మేము, చాలామంది తెలీదు. కనెక్ట్ అవ్వరని ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఏదో కొరియన్ సినిమా చూస్తాము, ఇంకేదో వేరే లాంగ్వేజ్ సినిమా చూస్తాం, మనకు లాంగ్వేజ్ రాదు బట్ ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతాం. మనకు రిలేటబుల్ తెలుగు ఎందుకు కనెక్ట్ అవ్వరు అనేది నా పాయింట్ ఉంటుండే. సో కాన్ఫిడెంట్గా నేను కనెక్ట్ అవుతారు డెఫినెట్లీ అనే కాన్ఫిడెంట్గా వెళ్ళాను. సో నాకు అసలు భయం లేదు చేసేటప్పుడు. అనిల్ గారు ఆ తర్వాత ఇద్దరం చేసాం కాబట్టి ఆర్డర్లో వాటి నుంచి అంటే ఇప్పుడు అంటే నేను దాని గురించే చెప్తున్నా. నేను ఫస్ట్ నా కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటకు వచ్చి చేసిన ఫస్ట్ ఫిల్మ్ క్రాక్. అంటే క్రాక్ వచ్చినప్పుడు ఏంటంటే కమర్షియల్ ఫిల్మ్, మనం మామూలుగా తమిళ ఫిల్మ్లు చూస్తాం, రియలిస్టిక్గా చెప్తున్నారు అని ఒకళ్ళ అప్రోచ్ అని పరుత్వీరని చూసినప్పుడు లేకపోతే ఇంకొక ఫిల్మ్ చూసినప్పుడు అనిపించినప్పుడు మనం ఎందుకు చెప్పకూడదు కమర్షియల్ ఫిల్మ్ని మన రూట్స్ నుంచి ఒక న్యాచురల్ దీంతో అని చెప్పి నేను క్రాక్కి నేను బయటకు వచ్చి చేసిన ఫిల్మ్. దాని తర్వాత బాలయ్య బాబు గారితో వీరసింహారెడ్డి చేసేటప్పుడు
బాలయ్య బాబు గారికి ఫ్యాక్షన్ ఫిల్మ్ అంటే ఆల్రెడీ ఒక స్టాండర్డ్స్ ఫిక్స్ అయిన ఫిల్మ్స్ ఉన్నాయి ఆల్రెడీ. సమరసింహారెడ్డి కానీ, నరసింహనాయుడు కానీ, ఇంకా ఆయన పీక్. మళ్ళీ నేను ఆ జోనర్ని టచ్ చేస్తున్నా. సో అది మామూలు విషయం కాదు, అది చాలా కత్తిమీద సాము. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయన ఇమాజినేషన్ని ఇంకా వాళ్ళు ఊహించేసుకుంటారు. ఇప్పుడు బాలయ్య బాబు, ఇప్పుడు వీరసింహారెడ్డి అంటే వాళ్ళు చాలా ఊహించుకొని వచ్చేస్తారు. ఎందుకంటే ముందు 2 పెద్దవి ఉన్నాయి పిల్లర్స్ లాగా. దాన్ని బ్యాలెన్స్ చేయాలి అన్నప్పుడు నేను నమ్మింది దీంట్లో ఎమోషన్ నమ్మాను, బాగా నమ్మా దాన్ని. అంటే ఇక బ్రదర్ అండ్ సిస్టర్ ఆ ఎమోషన్ ఏదైతే, ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను బాగా నమ్మాను. చెల్లెలు వచ్చి ఇంటర్వెల్లో అన్నాన్ని పొడిచినప్పుడు అక్కడి నుంచి మనం తీసుకెళ్ళే ఏదైతే ఉందో, ఫస్ట్ బాలయ్య బాబుకి చెప్పింది కూడా 5 minutes కదే చెప్పాను, ఇట్లా అని. ఆయన ఇమ్మీడియట్గా ఇంటర్వెల్ బ్లాక్ చూడంలోనే సూపర్ మనం చేస్తున్నాం. ఒక స్టార్ హీరో ఏంటి నేను ఇంటర్వెల్ నన్ను చంపేస్తారా అనే అది ఏం లేదు. అక్కడే నేను సక్సెస్ అయ్యాను. ఇక క్యారెక్టరైజేషన్ వీరసింహారెడ్డి ఆయన గెటప్ దగ్గర నుంచి ఆయన్ని తీసుకొని ఒక ఛాలెంజింగ్గా ఒక ఫ్యాన్ లాగా మనం అయితే ఎలా అయితే మనం చూడాలనుకుంటాం చేశాను. అది బాగా వర్కౌట్ అయింది. ఓకే, ఎక్కడ ఏ భయం లేకుండానా సార్? ఒక కైండ్ ఆఫ్ ఫియర్, మొండి ధైర్యం ఉండేదండి. అంటే మనకి ఒక ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ బాలయ్య. ఎందుకంటే నేను ఆయన సినిమాలు, ఇప్పుడు నేను చెప్పిన సినిమాలన్నీ నేను చూసి థియేటర్లలో చూసి, సమరసింహారెడ్డి కానీ, నరసింహనాయుడు కానీ, రౌడీ ఇన్స్పెక్టర్ కానీ, ఆయన సినిమాలన్నిటినీ చూసినప్పుడు మనకు ఒక ఫ్యానిజం ఎలా ఉంటుందో అది దాన్ని మనం స్క్రీన్ మీద ప్రజెంట్ చేద్దామని నేను ఆ షాట్ నాకు బాగా గుర్తు. అది చేసేటప్పుడు నేను చుట్టతోటి దిగుతారు డిఫెండర్లో నుంచి, అది చేస్తున్నప్పుడే ఒక గూజ్ బంప్స్ ఉన్నాయి. అంటే ఒక పిచ్తో తీసాం అది. అనిల్ గారు, సో ఇప్పుడు చెప్పాలంటే రివర్స్ స్ట్రాటజీ. నేను అన్నను మాట్లాడమంది, అన్న వెళ్ళిన స్ట్రాటజీకి రివర్స్ వెళ్తే వర్కౌట్ చేద్దామని నేను చేశాను. గోపన్న సినిమా అనుకున్నప్పుడు, వీరసింహారెడ్డి చేసేటప్పుడు నేను రిలీజ్ అయ్యాక కూడా మాట్లాడాను గోపన్న. ఇట్స్ లైక్ దెర్ ఈజ్ ఎ రిస్క్, ఒక అవుట్డేటెడ్ ఫార్ములా, ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్, చాలా పెద్ద రిస్క్. దాన్ని న్యూ ఏజ్కి, ఇప్పుడున్న యూత్కి, ఇప్పుడున్న దానికి మలచడం. ఒక కాస్ట్యూమ్ దగ్గర నుంచి, ప్రజెంటేషన్ దగ్గర నుంచి, దాంట్లో యాక్షన్ బ్లాక్స్ దగ్గర నుంచి, హీరో మాట్లాడే విధానం దగ్గర నుంచి, ఒక వరలక్ష్మి శరత్ కుమార్ గారు క్యారెక్టర్ని పెట్టి అన్న ఎలా ప్లే చేశాడు అనేది, ఒక సక్సెస్ ఎలా కొట్టాడు అనేది ముందు సినిమా మనం చూసాం. ఇప్పుడు నా దగ్గరకు వస్తే నాకు 2 ఛాలెంజ్లు. ఇప్పుడు బోయపాటి గారు ఒక స్టైల్లో బాలకృష్ణ గారిని చూపించారు, వీరసింహారెడ్డిలో గోపి గారు ఒక స్టైల్లో చూపించారు. ఇప్పుడు నేనేం చేయాలి? సో ఆడియన్స్కి అనిల్ రావిపూడి అంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఒక బ్రాండ్ ఉంది. సో బాలకృష్ణ గారి మీద ఎంటర్టైన్మెంట్ విచ్ ఈజ్ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేం కంప్లీట్గా. సో ఆయన స్ట్రెంగ్త్, ఆయన మాస్ ఎలిమెంట్స్ పెట్టుకొని చేయాలి. సో నా మీద ఒక 100 tons బరువు ఉంది. సో నేనేం చేయాలనేది నేను ఛాలెంజ్గా తీసుకొని, సరే కంప్లీట్గా నేను ఇంతకు ముందు చేసిన 6 filmsకి బయటకు వచ్చి ఒక ఫిలిం చేద్దాం, హానెస్ట్గా ఒక కథ చెప్దాం, తప్పో రైటో యాక్సెప్ట్ చేస్తారా లేదో సెకండరీ. సో నేను నా మీద ఒక రిస్క్ వేసుకుందాం అని చేసిన ఫిలిం భగవంత్ కేసరి. సో అందుకే మీరు చూస్తే బిగినింగ్ నుంచి నేను స్టోరీ మీదే వెళ్ళాను, ఎక్కడ సైడ్ లైన్స్ వెళ్ళాల. సో భగవంత్ కేసరి విజ్జిపాప, భగవంత్ కేసరి ఫీల్ అయితే విజ్జిపాప ఫీల్ అవుద్దా, విజ్జిపాప ఫీల్ అయితే భగవంత్ కేసరి ఫీల్ అవుతాడు. వీళ్ళ జర్నీ ఎలా డిజైన్ చేద్దాం, సో వీళ్ళ మూడ్స్ ఎలా ఉంటాయి, వీళ్ళ ప్రజెంటేషన్ ఎలా ఉంటుందని నేను ఆ క్యారెక్టర్స్ పట్టుకొని నేను ట్రై చేశాను. అది నాకు కొత్తగా ప్లే అయింది. సో దీంట్లో నేను ఆడిన గేమ్ ఏంటంటే, బాలకృష్ణ గారితో ఒక తెలంగాణ యాక్సెంట్ ఆయన ఇంతకుముందు చేయలేదు. అలాగే సెటిల్ యాక్టింగ్ బాలకృష్ణ గారిది ఇంతవరకు మనం కొద్దిగా లౌడ్ చూసాం. సో బాలకృష్ణ గారు ఒక నార్మల్ పర్సన్లా, ఒక క్యారెక్టర్లా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ప్లే చేశాను. సో ఈ 2 నాకు భగవంత్ కేసరిలో ఎక్స్ట్రీమ్గా వర్కౌట్ అయింది. నా కెరియర్లో మోస్ట్ అప్రిషియేషన్ తీసుకున్న ఫిల్మ్ ఇది. సో నేను డైరెక్టర్గా దాంట్లో సో మెనీ ఎలిమెంట్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కానీ, ఒక అమ్మాయిల్ని పెంచే విధానం ఎలా ఉండాలని కానీ, బాలకృష్ణ గారు ఒక విలన్ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ అవి ఉండాలి. అవి లేకపోతే మళ్ళీ నేను సినిమా మొత్తం దంగల్లాగా తీసిన ఆడదు. సో ఇవి ఉండాలి. సో ఏంటంటే కమర్షియాలిటీ, రియాలిటీ మధ్యలో ఒక సినిమా తీయాలంటే అది ఇంకా దారుణం. తీస్తే అటు తీయాలి లేదా ఇటు తీయాలి. అదే అదొక టెంప్లెట్ అని నమ్మి తీసేసాం. మీకు అర్థమైంది చెప్పి ఈ రెండింటిని మీద వేసుకోవడం చాలా దారుణం. సో నేను ఆ రెండింటిని మీద వేసుకొని ఈరోజు ఆ సినిమా ఇప్పుడు ఏమైపోయిందంటే, ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే, సినిమా తీయటం ఒక ఎత్తు, ఆ సినిమా ఫస్ట్ డే సక్సెస్ టాక్ని నిలబెట్టుకొని 2 వారాలు ఆ సినిమాని పబ్లిసిటీ చేసుకుంటూ 3 వారాలు సినిమాని కాపాడుకోవాలి మనం. సో టాక్తో జనాల్లో ఉన్న సినిమాని మనం హిట్ అనిపించుకోవడం అనేది ఇట్స్ లైక్ సో మెనీ జడ్జిమెంటల్ యాంగిల్స్ ఉన్నాయి. సో అనిల్ రావిపూడి ఇలాంటి సినిమానే తీయాలంటారు, ఇలా బయటకు వస్తే ఇలా ఎందుకు తీసాడు, ఇలాగా తీయాలంటారు, ఇన్ని జడ్జిమెంటల్ యాంగిల్స్ ఉంటాయి. వీటన్నిటినీ దాటి ఇందాక వేణు చెప్పినట్టు వరల్డ్ సినిమాలో తెలుగు ప్రేక్షకులు ఆర్ యునిక్.
వాళ్ళు ఏ జోనర్లో అయినా ఎంగేజింగ్గా సినిమా చెప్తే హ్యాపీగా చూస్తారు. పరుత్తు వీరన్ శివపుత్రుడు చూశారు, బ్లాక్ బస్టర్. ఇక్కడ రీమేక్ డబ్బింగ్ అయితే, సో కాంతార ఇక్కడ డబ్బింగ్ అయితే బ్లాక్ బస్టర్ చేశారు. తెలుగు ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు న్యూ కంటెంట్స్. మనం ఏ జోనర్లో అయినా వాళ్ళని ఎంగేజింగ్గా సినిమా చెప్పగలిగితే వాళ్ళు నెత్తిని పెట్టుకుంటారు. అందుకే ఈరోజు ఒకరికొకరికి సంబంధం లేని 8 మంది ఉన్నాం ఇక్కడ. 8 మంది ఎంతమంది? 7. ఎవరికి సంబంధం లేదు. వెరీ ట్రూ సార్. మా ముఖముఖాలకి సంబంధం లేదు అన్నట్టు మనుషులు డిఫరెంట్, తీసే సినిమాలు డిఫరెంట్. అందరం హిట్లు కొట్టాం. అందరూ ఆల్మోస్ట్ అతను 100 crores, అందరూ ఆల్మోస్ట్ ప్రతి మనోడు సేవ్ టైగర్స్. నేను ఎంతమంది చెప్పారు నాకు ఆ సినిమా, రీల్స్లో చూసాను, నేను ఇంకా చూడలేదు బ్రదర్, చూస్తా. చెప్తుందంటే ఆల్జోనర్లు మన మనోడు అజయ్ అసలు రెబల్ డైరెక్టర్ మనోడు. సో తన స్టైల్లో డిఫరెంట్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటారు. సో మంత్ ఆఫ్ మధు కానీ, మనోడు బలగం కానీ, మనోడు తీసిన విరూపక్ష కానీ. సో బలగం నేను ప్రీమియర్ చూసి నేను అతనికి అసలు వేణు నుంచి నేను ఊహించలేదు. సో ఇలాంటి ఒక డిఫరెంట్ జోనర్స్. ఎందుకంటే మన హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది తెలుగు ఆడియన్స్ హూ ఆర్ జెన్యూన్లీ వాచింగ్ తెలుగు ఫిలిమ్స్. ఇకపోతే సోషల్ నెట్వర్క్ అంటారు, ఇప్పుడు అయ్యి అంటారు, ఈ అంటారు, దీస్ ఆర్ అసలు నో వేర్, మనం డిస్కస్ చేసుకోకూడదు. పీపుల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ న్యూ కంటెంట్స్, న్యూ ఫిలిమ్స్. పోనీ తీసిన ఫార్మెట్లో తీసినా దాంట్లో నువ్వు కొత్తగా ఏం చెప్తున్నావు అది చూస్తారు, లేదు కొత్తగా అవుట్ ఆఫ్ ద బాక్స్ తీసినా చూస్తారు. సో ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ టు వాచ్ గుడ్ ఫిలిమ్స్. యూ జస్ట్ డెలివర్ ఏ గుడ్ ఫిలిం. సో నా దృష్టిలో నేను భగవంత్ కేసరి నా 6 సినిమాలకి భిన్నంగా తీశాను. బాలకృష్ణ గారిని ఆయన తీసిన ఎంతో ముందు సినిమాల కంటే భిన్నంగా చూపించాను. ఒక శ్రీలీల లాంటి ఒక ఉమెన్ క్యారెక్టరైజేషన్ కొద్దిగా కొత్తగా ప్రొజెక్ట్ చేశాను నేను అనుకున్నాను. అందుకే ఈరోజు సినిమా సక్సెస్. 100% సార్. అసలు మీరు అన్నట్టు ఈ ఇయర్ యాక్చువల్గా వచ్చిన సినిమాలు, జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చిన సినిమాలు సక్సెస్ రేట్ తక్కువ ఉంది, కానీ హిట్ అయిన సినిమాలు మామూలుగా హిట్ అవ్వలేదు సార్. ఇట్స్ లైక్ దే జస్ట్ బ్లూ ఇట్ ఆఫ్ అన్నమాట. అది కూడా డిఫరెంట్ జానరస్ మీరు చెప్పినట్టు. శ్రీకాంత్ మీరు చెప్పాలి. ఐ థింక్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అనేది ప్రతి డైరెక్టర్కి ఆడియన్స్తో వాళ్ళు రీచ్ అవుట్ అవ్వడానికి ఒక పర్సనల్ కనెక్షన్ లాంటిది అనుకుంటాను నేను. ఐ థింక్ అది నా అండర్స్టాండింగ్ అట్లీస్ట్. సో ఫిల్మ్ మేకింగ్ ఈజ్ వెరీ పర్సనల్. నువ్వు ఆడియన్స్కి కథ ఎలా చెప్దాం అనుకుంటున్నావో అది యూనిక్, ప్రతి ఒక్కరితో వాళ్ళ పర్సనల్ రిలేషన్షిప్ కదా. సో నేను ఇంకా ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. సో మంత్ ఆఫ్ మధు తీసేటప్పుడు, రాసేటప్పుడు అసలు నేను ఫస్ట్ ఆలోచించే అసలు సినిమాలు ఎలా తయారు చేయబడతాయి అనేది అసలు ఆలోచించదలుచుకోలేదు. అక్కడ నువ్వు ఎలా తయారు చేయబడతాయి అంటే దాంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ వెళ్తాయి. సో ఫస్ట్ నేను ఎలా చూస్తున్నా దాన్ని, నేను ఈ స్టోరీని ఎలా చూస్తున్నా, అసలు ఒక కపుల్ బాగా ఒక టైంలో ప్రేమలో ఉండి లవ్ ఫేడ్ అవుట్ అయిపోయిన తర్వాత వాళ్ళు విడిపోదాం అనుకున్న టైంకి మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే మగాడన్నా చెడ్డవుతాడు, తాడదన్నా చెడ్డదవుతాడు అంటే ఏదో మనం ఎవరో ఒక పర్స్పెక్టివ్లో చూపించాలి, పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. వాట్ ఇఫ్ అసలు ఇద్దరిది తప్పలేకపోతే ఏంటి, దిస్ క్రాస్ మై మైండ్. అసలు ఇద్దరిది తప్పలేకపోతే ఏంటి, ప్రేమ అనేది ఫేడ్ అవుట్ అయిపోయింది ఓవర్ ది టైం. దానికి జడ్జ్మెంటల్గా నువ్వు వీళ్ళు తప్పు వాళ్ళు తప్పు చూపించకుండా ఒకవేళ ఫేడ్ అవుట్ అయిపోయిన ప్రేమ రిలేషన్షిప్ని చూపిస్తే ఏంటి పరిస్థితి. ఇది నా ఫస్ట్ ఐడియా అండి. సో ఐడియాని ఎలా ల్యాండ్ అవుతుంది అనే అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు ఇంకా ఆనెస్ట్గా. సో నువ్వు పట్టుకున్న దాన్ని కనుక పట్టుకొని మూర్ఖంగా కొట్టిన చోటే మళ్ళీ మళ్ళీ కొడుతూ ఉంటే ఐ థింక్ ఇట్ విల్ కమ్ అవుట్ లైక్ అ పర్స్పెక్టివ్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఈసారి ఎక్కువ మందిని థియేటర్స్లో రీచ్ అవుట్ అవ్వలేకపోయినా ఒక చిన్న బాధ ఉంది. దో ఫిలింకి మంచి పేరు వచ్చింది, అంతా వచ్చింది. బట్ ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు అండర్స్టాండ్ లైక్ చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇక్కడ. సో ఇవాళ కొంతమంది దగ్గర బాక్స్ ఆఫీస్ లెసన్ తీసుకొని వెళ్తా ఇక్కడ నుంచి. యా కరెక్ట్, ఇట్స్ ఆల్ కమ్స్ ఓవర్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఆల్సో మీరు అన్నట్టు మీరు నమ్మింది మీరు తీశారు, క్రిటికల్ అప్రిసియేషన్ వచ్చింది. సమ్ టైమ్స్ ఇట్స్ ఆల్వేస్ నాట్ బాక్స్ ఆఫీస్ కదా, ఎవ్రీ టైమ్ ఇట్స్ నాట్ ఆల్వేస్ బాక్స్ ఆఫీస్ మ్యాటర్స్. బట్ మీరు అనిల్ గారి సినిమాలో ఏదైనా క్లిప్ వేస్తే అది ఆయన సినిమా అని చెప్పక్కర్లేదు మన ఎవరికి, ఎగ్జాక్ట్లీ చెప్పక్కర్లేదు. సో ప్రతి ఒక్కరికి ఒక సిగ్నేచర్ ఉంటుంది. సో ఐ థింక్ ఫిల్మ్ మేకర్స్ నుంచి అంటే ప్రేక్షకులు ఒకవేళ ఫిల్మ్ మేకర్స్ని కూడా గుర్తించాలి, ఓన్లీ కనిపించే వాళ్ళం కాదు, వెనకాల ఉన్న వాళ్ళతో కూడా గుర్తించాలి. అంటే ఐ థింక్ మనతో వాళ్ళతో ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి, అలా నమ్మకం గెయిన్ చేసుకోవాలి, ఆ క్రెడిబిలిటీ మనం పెంచుకోవాలనేది నా అండర్స్టాండింగ్. సో దట్ వాస్ అ బిగ్గర్ ఛాలెంజ్ ఫర్ యు దిస్ ఇయర్. ఛాలెంజ్ అంటే దట్ ఈస్ ఆల్, ఐ థింక్ ఆల్ ఆఫ్ us look forward to that challenge and that's nothing unique about it. But making cinema a certain way is because సినిమా అనేది బై డిఫాల్ట్ రిస్క్తో కూడుకొని ఉంటుంది, రిస్క్తో ముడిపడి ఉంటుంది. మీరు వీళ్ళు ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్కి వీళ్ళు స్టార్స్ ఉన్నా కానీ వీళ్ళ దగ్గర ఉన్న రిస్క్ మా దగ్గర చాలా తక్కువ, మినిమల్ రిస్క్. సో ఎవ్రీ డే వీఆర్ ప్లేయింగ్ విత్ రిస్క్. సో
సో ఆ రిస్క్ని మనం ఎట్లా రీడైరెక్ట్ చేస్తాం అండ్ విచ్ ఫామ్లో మనం పెడతాం అనేది సినిమా సైజుని బట్టి మనం తీసుకుంటాం ఛాలెంజెస్. సో మా సైజ్ ఆఫ్ సినిమాలో మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే స్టోరీ టెల్లింగ్ ఇలా కూడా ఉండొచ్చు, ఇలానే ఉండక్కర్లేదు, ఇలా కూడా ఉండొచ్చు. ఎందుకంటే మాకు టెక్నికల్గా మా సినిమా మీద రైడ్ అయ్యే డబ్బులు తక్కువ కంపారిటివ్లీ ఇఫ్ యూ సీ మొత్తం చూస్తే బాక్స్ ఆఫీస్ రేంజ్లు చూస్తే. సో కానీ ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ ఇంకా వింగ్స్ వస్తాయి మాకు కొత్తగా ఆలోచించడానికి, ధైర్యం వస్తుంది ఇంకా కొత్త కథలు చెప్పడానికి, కొత్త క్యారెక్టర్స్ని సృష్టించడానికి. సో ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఒక ఛాలెంజ్ ఎత్తుకుంటారండి. సో మేము అనుకున్నా అంటే ఇఫ్ దే లైక్ ఇట్ సినిమా తప్పించుకోలేదు, థియేటర్లో చూడకపోతే ఓటీటీలో వస్తుంది. సో ఓటీటీలో కూడా చూడకపోతే కనుక రిజెక్ట్ చేసినట్టు. సో నువ్వు నచ్చావా లేదా అనేది మాత్రం తెలిసిపోద్ది. దట్ నోబడీ కెన్ ఎస్కేప్, నో ఫిల్మ్ కెన్ ఎస్కేప్ దీస్ డేస్ అండి ఇఫ్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. సో ఐడియా ఇస్ టు మేక్ అ గుడ్ ఫిల్మ్, బిల్డ్ యువర్ క్రెడిబిలిటీ, టెల్ బెటర్ స్టోరీస్ నెక్స్ట్ టైం. అజయ్ మీరు చెప్పండి, అసలు నింఫోమేనియా అన్న వర్డ్ అసలు అటువంటిది ఒక డిజార్డర్ ఉంటుంది అని అసలు యాజ్ అ జర్నలిస్ట్ నేను కూడా అసలు గూగుల్ చేసి తెలుసుకున్నాను. అంటే మీరు అంత డీప్గా వెళ్ళి అట్లాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని ఒక అమ్మాయికి అలాంటి డిజార్డర్ ఉంటే అది ఎలా ఉంటుంది అన్నది మీరు ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ద్వారా కాంబినేషన్తో చెప్పారు. సో వాట్ వర్ ద ఫియర్స్? అంటే ఇనీషియల్గా నేను అడిగే సేమ్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, ఎక్కడ ఏమాత్రం ఒక డౌట్, ఒక అంబిగ్యూటీ, ఒక క్వశ్చన్ అటువంటిది ఏం లేకుండా నా కాన్ఫ్లిక్ట్ వెల్ రైటింగ్ ద స్టోరీ? నేను ఎప్పుడు ఫస్ట్ సినిమా ఇప్పుడు ఆయన అన్నారు పరుత్వీరన్ అని, శివపుత్రుడని, తమిళ మూవీస్, మనం ఒక టైప్ ఆఫ్ మూవీస్ తమిళ్లోనే చూసేవాళ్ళం అండి ఇది వరకు. అసలు తెలుగులో వచ్చేవి కావు. ఇక్కడ తీయాలని అంటే తీయలేక కాదు, తీయగలిగినా ఇక్కడ యాక్సెప్ట్ చేసే ప్రొడ్యూసర్స్ తక్కువ ఉండేవాళ్ళు, హీరోస్ తక్కువ ఉండేవాళ్ళు. సో దానివల్ల మనం ఒక టైం వరకు అక్కడ సినిమాలను చూసి ఎంజాయ్ చేసాను తప్ప మనం ఎప్పుడూ ఇక్కడ చేయలే. నేను ఫస్ట్ టైం అంటే అప్పుడప్పుడు ఎప్పుడో ఒక్కొక్కటి వచ్చేది. నేను RX-100 స్టోరీ రాసుకున్నప్పుడు నాది ఫస్ట్ సినిమా. ఎందుకంటే ఫస్ట్ మూవీ కొంచెం అటు ఇటు అయితే ఆల్మోస్ట్ షెడ్కి వెళ్ళిపోయే పరిస్థితి. ఇప్పుడు నేను అందులో ఉన్న హీరో చనిపోవడం కానివ్వండి, అమ్మాయిని విలన్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చాలా డేరింగ్ స్టెప్స్. చాలామంది ప్రొడ్యూసర్లు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఒప్పుకోకముందు. సో ఫైనల్లీ అది RX-100 అనేది ఎంత హిట్ చేసామంటే ఇక్కడ ఏ మూవీస్ అయినా చూస్తారు. అనిల్ గారు చెప్పినట్టు, వేణు గారు చెప్పినట్టు ఏ మూవీస్ అయినా మనం వాళ్ళు కన్వే అయినట్టు మనం తీస్తే చూస్తారనేది RX-100తో ప్రూవ్ అయింది. నేను నెక్స్ట్ మహాసముద్రం ఓపెన్ డ్రామా తీసాను, ఆడలేదు. మళ్ళీ నేను వెంటనే మంగళవారం ఎంచుకోవడానికి అంటే అది ఫ్లాప్ అయింది కదా, ఆడలేదు కదా, మళ్ళీ ఇంత ఎక్స్పెరిమెంట్లు ఏంటి అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ఏంటి అసలు అందరూ అసలు సమస్య లేదు. అంటే ఒక డైరెక్టర్ అనేవాడికి ఎప్పుడు కూడా తను నమ్ముకున్నది 100% తను ఏదైతే అనుకున్నాడో అది తీయగలిగితే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒకవేళ ఆడకపోయినా తనకు ఒక తృప్తి ఉంటుంది, నేను అనుకున్నది తీసాను కదా అనే ఒక తృప్తి. సో నేను పర్టికులర్గా ఈ మంగళవారం స్టోరీకి వచ్చేసరికి కంప్లీట్ ఎక్స్పెరిమెంట్, అవుట్ ఆఫ్ బాక్స్ స్టోరీ మంగళవారం. దాన్ని కమర్షియల్ వేలో చెప్పాలి, నింఫోమానియా గురించి చెప్పాలి అనుకోవడం మటుకు ఎవరికి అర్థం కాలేదు నా టీంకి కానీ. ఫస్ట్ నేను స్టోరీ చెప్పినప్పుడు డిస్కషన్లో అవి, ఎందుకంటే ఎవరు మెయిన్ స్ట్రీమే ట్రై చేయలేదు ఇప్పుడు దాకా. సెక్స్కి ఎడిక్ట్ అయిపోయిన ఒక అమ్మాయి అనేది అది ఒక డిజార్డర్. అది నాకు ఎలా తెలుసో నాకు ఒక అమ్మాయి తెలుసు, మా వాళ్ళ ఫ్రెండ్. నేను అమ్మాయిని కలవలేదు యాక్చువల్, ఫోన్లోనే చాలాసార్లు మాట్లాడాను. ఆ అమ్మాయి డాక్టర్ చదువుతుంది, డెంటల్ డాక్టర్ అయ్యిండు కూడా. అమ్మాయికి ఈ టైప్ ఆఫ్ డిజార్డర్ ఉందని తెలియడానికి అమ్మాయికి 10 years పట్టింది. ఆల్మోస్ట్ అమ్మాయి 15 years నుంచి 25 years వరకు ఆ అమ్మాయి జర్నీ చెబితే నేను షాక్ అయ్యా. నేను అందుకే నా దాంట్లో డైలాగ్ కూడా ఒకటి పెట్టాను, మనిషి శరీరం అనేది దేవుడు ఇచ్చిన వరం, కానీ అందులో మనకు తెలియని ఎన్నో శాపాలు ఉన్నాయని చెప్పి. సో అది నిజంగా కత్తిమే స్వామి. అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం అనేది అసలు ఒక్క నెగిటివ్ రాలేదు దాని మీద నాకు. అది మన ఆడియన్స్ నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తున్నారు, ఇంకా డిఫరెంట్గా ఆలోచించడానికి భయం అనేది. అంటే వీఆర్ నాట్ ఓన్లీ ఎంటర్టైనింగ్, వీఆర్ ఎడ్యుకేటింగ్. అది ఎంత ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు ఈవెన్ బలగం ద్వారా కూడా నాకు చాలా అంశాలు మాకు తెలీదు. ఓహో ఇలా ఉంటుందా అంటే 11 రోజులు అంటే ఈ తంతు చేసినప్పుడు ఇంత భావోద్వేగాలకు లోనవుతారా జనాలు అన్నది ఊర్లలో ఇంత జరుగుతుందని ఐ ఆల్సో డోంట్ నో. సో ఇప్పుడు ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాలు దే వర్ నాట్ ఓన్లీ ఎంటర్టైనింగ్, దే వర్ ఇన్ఫర్మేటివ్, దే వర్ ఎడ్యుకేటివ్.
అసలు అంత బ్యూటీ దిస్ ఇయర్స్ తెలుగు సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు ఫర్ ఎడ్యుకేటింగ్ అస్ అబౌట్ ఇన్ఫోమేనియా. యా తేజ, మీరు అసలు వచ్చి రావడంతోనే మార్చ్ ఏప్రిల్లో దుమ్ము దులిపేశారు సేవ్ ద టైగర్స్. పిలిచారు బాగానే ఉంది, 100 కోట్ల క్లబ్లో ఏదో 100 million కూర్చున్నట్టు ఉంది నాకైతే. రెస్పెక్ట్ ఆల్వేస్ యాజ్ బీయింగ్ సీనియర్స్. అంటే మీరు చూస్తూనే మా జరిగింది. నేను యాక్టర్గా డైరెక్టర్గా అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాను. దిస్ మై డెబ్యూ వెబ్ సిరీస్ ఇది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ రావిపూడి గారు లాంటి వాళ్ళే నాతో 2-3 సార్లు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, కామెడీ తీయడం కష్టం. అంటే మీరు మీకు డ్రామా చేయొచ్చు, థ్రిల్లర్లు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ టు మేక్ అ కామెడీ ఫిలిం కన్విన్సింగ్లీ అండ్ మేక్ పీపుల్ లాఫ్, ఒక్క సెకండ్ వాళ్ళకి కామెడీ పేలకపోతే ఇంకంతే డిస్కనెక్ట్ అయిపోతారు. పేలితే సినిమాని చూసి నవ్వుతారు, పేలకపోతే మమ్మల్ని చూసి నవ్వుతారు. టూ జడ్జిమెంట్. ఎగ్జాక్ట్లీ ఆల్ జానర్స్ లో చాలా కష్టమైన జానర్ ఏది అంటే కామెడీ. ఎగ్జాక్ట్లీ అది మీరు డెబ్యూగా చాలా కష్టం. అంటే మీరు అది డెబ్యూగా ఒక డెబ్యూటెంట్ గా అది ఆ కాన్సెప్ట్ తీసుకోవడం అన్నది ఇట్స్ అ ఛాలెంజ్. దట్స్ వాట్ ఐ ఫీల్. మాకు ఆ కాన్సెప్ట్ తీసుకోవడం ఏంటంటే పెళ్ళైన ప్రతి వాళ్ళు ప్రతి ఇంట్లో జరిగే కథ, అది మనం చెప్పింది కొత్తదేం కాదు. బట్ దాన్ని కొంచెం బ్యాలెన్స్డ్గా అందరు రీచ్ అయ్యేలాగా చెప్పాం, ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా. అండ్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్ట్రాంగ్ రైటింగ్ టీమ్. అంటే అందరం పెళ్ళైన వాళ్ళం బేసిక్గా, అందుకు ఇంకా బాగా ఈజీ అయింది మాకు. అండ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద సీన్స్ మన లైఫ్లో నిజంగా జరిగినాయి అన్న. మా దాంట్లో ఓపెనింగ్ సీన్ మదర్స్ డే ఎపిసోడ్ ఉంటుంది. మదర్స్ డే ఎపిసోడ్ ఉంటుంది అన్న, అది నా లైఫ్లో జరిగింది. ఇంకా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాం, గొడవలు అవుతుంటే ఇవన్నీ అత్తమామూలు ఇన్వాల్వ్మెంట్లు, వీళ్ళు మంచి వాళ్ళు కొద్ది. ఒకసారి ఏం చేస్తామంటే మన వైఫ్ వాళ్ళని ఇన్లాస్ట్ మనం బ్యాడ్గా చూస్తాం, మన అమ్మ నచ్చారు దేవుళ్ళ చూస్తుంటాం. మేము కావాలని వాళ్ళు కూడా నెగిటివ్ కూడా వాళ్ళు గెలుగుతుంటారు అప్పుడు. కావాలని అది కూడా పెట్టామని వాంటెడ్లీ. అండ్ కాస్టింగ్ అండి, కామెడీకి వర్కౌట్ కావాలంటే మెయిన్ కాస్టింగ్. అది నాకు వండర్ఫుల్ యాక్టర్స్ దొరికారు లక్కీగా. అంతే అందరితో ఒకే ఏజ్ అవటం వల్ల ఈజీ అయిపోయింది బాగా. అది వర్కౌట్ అయింది కాబట్టి ఈరోజు ఎన్ని చెప్పుకున్నా బాగానే ఉంటుంది. అన్న చెప్పినట్టు అనిల్ అని చెప్పినట్టు వర్కౌట్ కాకపోతే మమ్మల్ని నన్ను అనేవాళ్ళు ఫస్ట్. అంటే మధ్యలో భయం వేస్తున్నాను నాకు. అంటే కోడేటర్గా చాలా చేశాను, యాడ్స్ వర్క్ చేశాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఏం చేశాను, యాక్టర్గా చేస్తున్నాను. మధ్యలో ఒక దగ్గర ఎందుకు వచ్చిన ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి కొంచెం హికప్స్ వచ్చినప్పుడు నాకు భయం వేసింది. అవసరం అవరా నీకు డైరెక్షన్ యాక్టింగ్ చేసుకుంటున్నావు అంటారేమో. నాకేంటి లోపల అరే ఇన్ని రోజులు నేను డైరెక్షన్ మీద పనిచేసా, ఒక ప్రాజెక్ట్ అనేది చేయాలి నేను, జస్ట్ ఎవరికో చూపిస్తాం కదా, నాకు నేను చెప్పుకోవడం అంతే. ఇన్నాళ్ళు డైరెక్షన్ మీద పనిచేసావు, ఒక ప్రాజెక్ట్ అనేది చేయరా అని చాలా క్వాయిష్ ఉండేది అనమాట. ఎక్కడి నుంచో వచ్చాం ఊరి నుంచి, ఐ హ్యావ్ టు ప్రూవ్ ఎ పాయింట్ మన కోసం అని చెప్పి. అలా లక్కీగా అంటే వర్క్ వెరీ హార్డ్ అన్న. లైక్ చాలా ఫాస్ట్గా షూట్ చేసాము, ఫస్ట్ టైం అని కాకుండానే ఎందుకో కుదిరిపోయింది. అలా బాగా వర్క్ చేసాం అండ్ ఇట్ వర్క్ రియలీ వెల్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఆడియన్స్. అంటే మనోడు దాని గురించి చెప్పినప్పుడు మనకి మేము కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అని ఒక షో కూడా చేస్తున్నాం. అంటే ఇట్స్ లైక్ నాకు కామెడీ అంటే చాలా ఇష్టం పర్సనల్లీ. నేను చిన్నప్పటి నుంచి కామెడీ సినిమాలు చూస్తూ పెరిగా. ఒక టైంకి వచ్చేటప్పుడు ఏది ఓవర్ డోస్ అవ్వకూడదు. సో అందుకే నేను భగవంత్ కేసరిని తీసుకోవడానికి కూడా కారణం అదే. ఒక ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్గా ఒక స్టాంప్ పడిపోయింది నాకు. సో అనిల్ అంటే ఎంటర్టైన్మెంట్ బాగా చెప్తానంటే నాకు డ్రామా బాగా చెప్తాను. పర్సనల్లీ ఐ లైక్ డ్రామా. సో నేనేంటంటే ఎంటర్టైన్మెంట్ నా సినిమాలో ఎక్కువ పార్ట్ కోషెంట్ ఎక్కువ పెట్టడం వల్ల అది ఎక్కువ రీచ్ అయింది. సో నేను అందుకే డ్రామా తీద్దామని భగవంత్ కేసరి తీశాను. సో అందుకే ఏం చెప్పానంటే షోలో కూడా చెప్పాను, ఒక జోక్ పేలవచ్చు, ఒక జోక్ పేలకపోవచ్చు, బట్ నవ్వించాలనే ప్రయత్నం చాలా గొప్పది. సో ఎందుకంటే నవ్వించాలనుకోవడం అనేది ఇట్స్ లైక్ నేను నవ్వించడం అనేది ఇట్స్ లైక్ ఒక మనకి గాడ్ గిఫ్టింగ్ అది. సో కాబట్టి చాలామంది ఎంటర్టైన్మెంట్ జోనర్లో చేసే వాళ్ళందరంటే ఇట్స్ లైక్ నవ్వించడం అనేది రేర్ ఆర్ట్. సో కామెడీ చేయించడం, కామెడీతో మెప్పించడం అనేది, సో ఇట్లా ఆ ప్రయత్నానికి మనం వాల్యూ ఇవ్వాలని నేను చెప్తాను. కార్తిక్, దిస్ ఇయర్స్ అసలు మేజర్ హిట్ విరూపాక్ష అండ్ యువర్ ఎ డెబ్యూటెంట్. అసలు టు ఈవెన్ అటెంప్ట్ ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అంటే గ్రాఫిక్స్, సో మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ సస్పెన్స్ సస్టైన్ చేయటము టిల్ ద లాస్ట్ మినిట్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపెన్ అన్నది ఇట్ ఈస్ రియలీ డిఫికల్ట్ అండి. అంటే అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ ఎ డైరెక్టర్, బట్ యాజ్ అ వ్యూవర్ నాకు అనిపిస్తుంది ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో వాట్ వెంట్ త్రూ? టు బి ఫ్రాంక్, ఇది ఐఎమ్ నాట్ డెబ్యూటెంట్ అండి. ఐ హావ్ మేడ్ వన్ బంబోలేనాథ్ అని 2015లో. సో ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. సో మీరు అడిగినట్టు మీది నాది సాయి కార్తిక్ మన స్టూడియోలో కలిసేవాళ్ళమా? కలిసేవాళ్ళు. అప్పుడు గడ్డం లేదు కదా. మీ వల్ల నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. నా వల్ల పెరిగిందా? ఏం చేశాను నేను? ట్రైలర్ చూపించాం, మీరు కళ్యాణ్ గారు వచ్చారు, కళ్యాణ్ రామ్ గారు ఇద్దరు చూసారు. చూసిన తర్వాత మీరు నన్ను బయటకు పిలిచి బాస్ నువ్వు ఇది ఇదే అన్నారు. నేను నిజం అనుకున్నది. మీకు నిజంగానే నచ్చింది. ఐఎమ్ జస్ట్ కిడింగ్. సో అంటే అప్పుడు ఆ టైంలో నేను ఐ ఫెల్ట్ వెరీ హై.
ఆ తర్వాత అడ్వాన్స్డ్గా తీసావేమో. మీది పటాస్ వచ్చేసింది. సో అదే రేంజ్ నాకు వచ్చేస్తుంది అనుకున్నా. మీరు ఈ లోపు రౌండ్ వేస్తారు, నేను 2వ సినిమాలో ఉన్నాను. జోక్స్ అపార్ట్. సో ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో మీరు అన్నట్టు లాట్ ఆఫ్ ఫియర్. ఎందుకంటే ఐ అండర్స్టూడ్ నా ఇమ్మెచ్యూరిటీస్ ఏంటి, నాలో ఏ లోపాలు ఉన్నాయి అవన్నీ తెలుసుకుని సో ఐ స్టార్టెడ్ రైటింగ్ స్టోరీ అండ్ విరూపాక్ష. అండ్ ఛాలెంజెస్కి వస్తే 2 ఉంటాయి. ఇంటర్నల్ ఛాలెంజ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ ఉంటాయి. సో ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ మీ అందరికీ తెలిసింది, అది సాయి ధరమ్ తేజ్కి యాక్సిడెంట్ అవ్వడం కానీ కరోనా ఇవన్నీ చాలా ఆపినాయి. సో ఇంటర్నల్ ఛాలెంజ్ ఏంటి అంటే ఫస్ట్ సినిమా ఫెయిల్ అయింది అండ్ ఐ హ్యావ్ టు కన్విన్స్ ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్. అది నేను ఇప్పుడు తీసుకున్నది ఏంటి అంటే కైండ్ ఆఫ్ మిస్టికల్ థ్రిల్లర్. అది రీసెంట్ టైమ్స్లో రాలే, ఎప్పుడో ఇంతకు ముందు వచ్చింది కానీ రీసెంట్ టైమ్స్లో రాలేదు. సో ఐఎమ్ స్కేర్డ్, అంటే ప్రొడ్యూసర్స్ ఒప్పుకుంటారో లేదా. పైగా నాకు ఒక బ్యాగేజ్ ఉంది, ఫెయిల్యూర్ అనే బ్యాగేజ్ ఉంది. సో దట్స్ వెన్ ఐ హ్యావ్ అప్రోచ్డ్ ఫ్యూ ప్రొడ్యూసర్స్ బట్ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. అంటే కథ నచ్చింది బట్ ఎవరు రెడీగా లేరు నాతో చేయడానికి. దట్స్ వెన్ ఐ థాట్ ఓకే, ఈ మధ్య డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అవుతున్నారు కదా, వాళ్ళని కలిస్తే ఏమైనా పని అవుతుంది అని ఐ మెట్ క్రిష్ గారు అండ్ సుకుమార్ గారు. బట్ సుకుమార్ గారికి బాగా కనెక్ట్ అయింది. దట్స్ హౌ ద జర్నీ ఆఫ్ విరూపాక్ష స్టార్ట్. సో అలా ఆ ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేసుకుని అది అయిపోయిన తర్వాత యాజ్ ఐ సెడ్ కరోనా, హీరో యాక్సిడెంట్, అది కొన్నాళ్ళు మళ్ళీ ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ అయినాయి. బట్ ఫైనలీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సచ్ లవ్లీ స్టోరీస్, అంటే బ్యాక్ స్టోరీస్ ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈరోజు సినిమా హిట్ గురించి మనం ఆడుకుంటున్నాం, సినిమా హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయిందని. బట్ వాట్ గోస్ త్రూ బిహైండ్ అన్నది ఎంత, ఇట్స్ అ టీడియస్ జర్నీ. ఈచ్ వన్ ఆఫ్ యూ ఈజ్ ఫేసింగ్ ఏ టీడియస్ జర్నీ అది. సో ఒక విషయం చెప్పండి, ప్రొడ్యూసర్స్ దొరకటం అన్నది యాక్చువల్గా ఈజ్ ఇట్ డిఫికల్ట్ సార్ వెన్ యూ థింక్ డిఫరెంట్లీ? అంటే అది మీకైనా అవ్వచ్చు. ఇప్పుడు ఒక గోపి గారు కానీ అనిల్ గారు కానీ ఇన్ని సినిమాలు తీసినా కూడా బాలయ్య గారిని వేరేలాగా చూపిద్దాము అనుకుంటే ప్రొడ్యూసర్లు డౌట్ పడవచ్చు, అమ్మ ఎందుకు మనకి రిస్క్ అని. అలాగే ఇప్పుడు వేణుగారు లాంటి ఫస్ట్ డెబ్యూటెంట్, కార్తీక్, తేజ, అజయ్, అంటే ఒక డిఫరెంట్గా మనం థాట్ ప్రాసెస్ చేస్తే ప్రొడ్యూసర్లు దొరకటం అన్నది ఈజ్ ఇట్ రియల్లీ డిఫికల్ట్ ఆర్ ఈజ్ ఇట్ పర్లేదా ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్సెస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్లు దొరకరని వాళ్ళు కూడా డైరెక్టర్ల కోసం వెతుకుతూ ఉంటారు. ఇక్కడ ఎవరిది వాళ్ళదే. డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్ కావాలి, ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్ కావాలి. ఎస్పెషల్లీ కొన్ని ఇప్పుడు అనిల్ గారు చేసిన ప్రొడ్యూసర్లు, గోపి గారు చేసిన ప్రొడ్యూసర్లు, ఇప్పుడు నాది మంగళవారం, నేను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ని, న్యూ ప్రొడ్యూసర్స్, ఆల్రెడీ చాలా సినిమాలు చేసిన ప్రొడ్యూసర్స్ వాళ్ళు. సో వీళ్ళు ఓటీటీ కానీ దిల్ రాజు గారు చెప్పక్కర్లేదు. వీళ్ళందరూ కూడా ఎక్కువ ఇన్ని సినిమాలు వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి టేస్ట్ లేకపోతే చేయలేరు. ప్రొడ్యూసర్స్ కూడా టేస్ట్ ఉండాలి. ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఆల్ జానర్స్. ఇప్పుడు ప్రొడ్యూసర్స్కి ఒక జానర్స్ అంటూ ఉండదు. ఇప్పుడు హీరోస్కి ఉండకూడదు. డైరెక్టర్లు అనుకోండి, సపోజ్ ఇప్పుడు ఆర్జీవి అంటే ఈ టైప్ సినిమాలు చేస్తారు, మణిరత్నం ఈ టైప్ ఉంది. ఇప్పుడు అనిల్ గారు, గోపి, ఎవరి కాలికి ఒక సపరేట్ ఒక స్టైల్ అంటూ ఉంటుందిగా, ఉండొచ్చు. కానీ ప్రొడ్యూసర్స్కి ఉండదు ఒక స్టైల్. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఆల్ జానర్స్ సినిమాలు చేస్తూ ఉంటారు. బట్ ప్రొడ్యూసర్ అనే వాళ్ళు డబ్బు పెట్టేవాడు కదా సార్, వాళ్ళకు ఒక ఫియర్ ఉంటుంది కదా. మీరు మీ సినిమా ఫ్లాప్ అయితే మేబీ నెక్స్ట్ సినిమా ఇమీడియట్గా రాకపోవచ్చు, బట్ ఎప్పటికో వస్తుంది ఒక సినిమా. ప్రొడ్యూసర్లు దెబ్బతింటే డబ్బు పోతుంది కదా. సో దే విల్ నాట్ టేక్ దట్ రిస్క్ కదా అన్నది నా పాయింట్. ఇక్కడ అందరిది రిస్కే. మంత్ ఆఫ్ మధు చేశారు ప్రొడ్యూసర్, అంటే వాళ్ళకి తెలుసు, అంటే డెఫినెట్గా సినిమా ఆడుతుందనే తీస్తారు. బట్ దే నో దర్ రిస్క్. థియేటర్లో ఇది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అన్న ఫియర్ ఉండే ఉంటుంది ఫస్ట్ నుంచి. సో వాళ్ళేంటి ఒక రియలిస్టిక్ అప్రోచ్లో, రియలిస్టిక్ రైటింగ్స్లో ట్రై చేసిన సినిమా దట్ వర్కౌట్ అవుద్దా లేదా అని. బట్ ఆ ప్రొడ్యూసర్ ముందుకు వచ్చాడు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ టేస్ట్. అతని టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది, లేదా దీని మీద ఆధారం. ఎండ్ ఆఫ్ ది డే సినిమా అనేది ఆర్టే, కానీ నవ్ ఇట్స్ కామర్స్ అండి. ఎగ్జాక్ట్లీ, వీ హ్యావ్ టు సెల్ ఇట్. బట్ వేణుగారు మస్ట్ హ్యావ్ రియల్లీ సఫర్డ్. మీకు ప్రొడ్యూసర్ దొరకడం ఈజీ అయిందా సార్? చాలా కాన్ఫిడెంట్ ఉందండి, దొరుకుతాడు. అది వేరు, కాన్ఫిడెన్స్ ఉండటం వేరు. బట్ మీరు ఎంత 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 కష్టపడ్డారు దానికోసం? హౌ మచ్ యు స్ట్రగుల్? మామూలు విషయం. మీరు అన్నదానికి ప్రొడ్యూసర్ డబ్బులు పెడతారు, డబ్బుల కోసం సినిమా. ఈ కంటెంట్ చేస్తే డబ్బులు వస్తాయని గ్యారంటీ ఎక్కడ లేదు. కమర్షియల్ సినిమా చేసినా కూడా ఫ్లాప్లు ఉన్నాయి. అట్లాగా శంకరాభరణం లాంటి ఆర్ట్ ఫిల్మ్లు చేసినా బాగా డబ్బులు వచ్చాయి. సో ఇలాంటి కంటెంట్ చేస్తే డబ్బులు వస్తాయని ఎక్కడ లేదు. లేదు సార్, కరెక్టే, నేను ఒప్పుకుంటాను.
నేను అనేది ఏంటంటే మీదొక డెబ్యూ ఫిల్మ్ అండ్ వెరీ రూటెడ్ ఫిల్మ్ అది. ఒక ప్రొడ్యూసర్ని మీరు ఎట్లా కన్విన్స్ చేస్తారంటున్నా మీ డిఫరెంట్ థాట్ ప్రాసెస్తోని. అంటే నా కంటెంట్లోనే ఉంది కదా కన్విన్స్ చేయడం అనేది. నేను కొత్తగా కన్విన్స్ చేయడానికి ఏం ట్రై చేయలేదు. నేను ఒక కథ రాసుకున్నాను, నాకు బాగా ఫస్ట్ అప్రోచ్ అయింది దిల్ రాజు గారినా? లేదు, శివరామ్ గారు అని ఒక డిస్ట్రిబ్యూటర్ ఆయన. సో బేసికల్గా ఇప్పుడు నేను కమెడియన్ కాబట్టి నాకు డెబ్యూట్ డైరెక్టర్కి నాకు చిన్న తేడా ఏంటంటే, కొంచెం నాకు ప్లస్ ఏంటంటే యాక్టర్ కాబట్టి అందరూ పరిచయం ఉంటారు నాకు. ఫస్ట్ ఆ ఓపెన్ ఇది ఉంటుంది. సో ఒకవేళ నేను సినిమా ఫ్లాప్ అయినా కూడా అనిల్ అన్న లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకు ఎందుకు రావన్నీ 2 నువ్వు క్యారెక్టర్ రాసి ఇస్తాడు, వాళ్ళ ట్రాక్లో పడిపోతా. నేను అందరితో పని చేసినవాడిని. సో నాకు ఆ ధైర్యం ఒకటి, అందరికీ నాకు డిఫరెన్స్ అంటే ఆ ప్లస్ ఒకటి ఉంది నాకు. సో దొరకరు అనే థాట్ నాకు ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అన్ని సినిమాలు చూశారు మన తెలుగు వాళ్ళు. అప్పటి నుంచి చూడండి మీరు. ఇప్పుడు డార్క్ సినిమాలు మనకు నడవు అంటారు. శంకరభరణం ఏంటి సార్, మన క్లాసిక్ కదా అది. సో డార్క్ సినిమాలు నడవు, ఇలాంటి సినిమాలు నడవు తెలుగులో అనేది ఒక నానుడి తప్ప వర్కౌట్లో లేదని నేను నమ్మాను ముందుగా. మన వాళ్ళు అన్నీ తీసుకుంటారు. పెద్ద చిన్న లేదు ఇప్పుడు సినిమా అనేది. కరోనా తర్వాత, బిఫోర్ కరోనా అనుకోండి, ఆఫ్టర్ కరోనా పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్ అని లేదు. పెద్ద సినిమా చిన్న సినిమా అని కూడా లేదు. సినిమా నువ్వు ఒక కంటెంట్ ఇస్తే చిన్న సినిమా పెద్దదైపోతుంది. నువ్వు మామూలు వేరే కంటెంట్ ఇస్తే పెద్ద సినిమా చిన్న సినిమా అయిపోతుంది. సో కరోనా తర్వాత లెక్కలన్నీ మారిపోయినాయి బికాస్ ఆఫ్ ఓటీటీ. ఇక్కడ సినిమా కూడా డివైడ్ అయింది. సో ప్యాకేజింగ్ మారింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడ్ కంటెంట్ ఉంది, దానికి తగ్గ ప్యాకేజింగ్ చేస్తున్నారు. సో థియేటర్కి వెళ్తే ఇది రీచ్ అవ్వకపోతే దాన్ని ఓటీటీ ప్యాకేజింగ్ చేసుకుంటున్నారు. చేసుకుని థియేటర్కి ఎంత మినిమమో అంత ప్యాకేజింగ్ చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద సినిమా కూడా ఇప్పుడు లెక్కలు మారిపోతున్నాయి. ఇప్పుడు మాకేమంత కేక్ వాక్ స్మూత్ వాక్ ఏం లేదు. మేము నీట్గా ప్యాకేజ్ చేయాలి. రెమ్యునరేషన్స్ దగ్గర నుంచి, సినిమా బడ్జెట్స్ దగ్గర నుంచి, అవుట్పుట్కి. ఇప్పుడు ఒక సినిమా పెద్ద సినిమా కూడా మిస్ఫైర్ అయితే టోటల్గా ప్రొడ్యూసర్ రోడ్స్ మీదకి వచ్చే పరిస్థితి ఉంది. సో ఏది కూడా ఈజీ లేదు. సో ఎవరికి ఈజీ లేదు ఇక్కడ గేమ్. సో ప్రతి ఫ్రైడేకి క్యాలిక్యులేషన్స్ మారిపోతున్నాయి. ప్రతి ఫ్రైడేకి మాకు భయం వేస్తుంది, ఆడియన్స్ ఎలాంటి సినిమాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. గేమ్ మారుతుంది అంటే మేము అలర్ట్గా ఉండాలి, ఎవరైనా అందరం అలర్ట్గా ఉండాలి. సో ఎవ్రీ ఫ్రైడే ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేస్తున్నారు, మనం మన స్టైల్ ఉంచుకుంటూ మనం ఎలాంటి సినిమాలు మార్కెట్లోకి వదలాలి. సో ఎవ్రీ ఫ్రైడే లెసనే మాకు. సో వీళ్ళ నుంచి నేర్చుకోవాలి, వాళ్ళ నుంచి, అందరి నుంచి నేర్చుకోవాలి. సో ప్రొడ్యూసర్స్ కూడా అంతే స్మార్ట్ గేమ్ ఆడుతున్నారు. సో వాళ్ళు కూడా చాలా క్లెవర్గా ఎలాంటి ఫిలిమ్స్ని ఎలా ప్యాకేజింగ్ చేయాలి, ఎలాంటి కంటెంట్స్ని, ఎలాంటి డైరెక్టర్స్ని, కొత్త డైరెక్టర్స్ వస్తే వాళ్ళకి ఎలాంటి బడ్జెట్స్తో వాళ్ళని మన సినిమా తీయాలి, అందరూ స్మార్ట్గా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ ఇంకా స్మార్ట్గా ఉన్నారు, ప్రొడ్యూసర్స్ కంటే స్మార్ట్గా ఉన్నారు. అండ్ దే ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్. ప్రొడ్యూసర్కి ఇంకా ఈజీ చేస్తున్నారు గేమ్. లేదు ప్రొడ్యూసర్స్ అంటే డైరెక్టరే ప్రొడ్యూసర్స్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వంగ, సో వాళ్ళే దిగుతున్నారు. సో ఇట్స్ లైక్ ఎవ్రీ ఫ్రైడేకి గేమ్ మారుతుంది. సో నేను యానిమల్ చూశాను ఫస్ట్. నేను ఫ్రైడే చూసి నాకు ఒక పార్ట్ నేను ఎగ్జైట్ అయ్యాను సినిమాలో. నాకే కమర్షియల్ సినిమాను కూడా ఇంత ఎడిట్ కట్ తోటి, ఇంత బ్యాక్గ్రౌండ్ తోటి మ్యాజిక్ చేసేటంటే మనోడు అని చెప్పి సందీప్తో కూడా చాలా మాట్లాడాను. అంటే ఇట్స్ లైక్ ఎవ్రీ ఫ్రైడే కొన్ని ఛాలెంజెస్ వస్తున్నాయి మేకర్స్కి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి. దానికి తగ్గట్టు గేమ్ ఆడుతున్నారు అందరూ. సో ఎవరు కరెక్ట్ గేమ్ ఆడితే ఆడు సక్సెస్ ఇస్తాడు. ఎవరు ఇంకా మేము ఇదే ఆడుతూ ఉన్నప్పుడు ఇట్స్ లైక్ ఇదవుతుంది. అండ్ ఇంకా మా ఇద్దరు జోలికి వస్తే, మేము కమర్షియల్ ఫిల్మ్ డైరెక్టర్స్గా మాకు ఒక ముద్ర పడ్డాక మేము ఎక్స్పెరిమెంట్ చేయడానికి మేము రెడీ. అన్న క్రాక్ తోటి ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అది. స్క్రీన్ ప్లే వైజ్ కానీ ఇది కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్. నేను భగవంత్ కేసరితో నేను ఎక్స్పెరిమెంట్ చేసుకున్నా. మేము అవి చేయకపోతే మేము వెనకబడిపోతాం. సో వీళ్ళందరితో మేము పోటీ పడాలి. వీళ్ళు ఛాలెంజింగ్ పాయింట్స్ తీసుకుంటారు, వీళ్ళు ఫ్రైడే వచ్చేసి ఒక యూనిక్ పాయింట్ వేసేస్తారు మార్కెట్లో. అది మాకు ఛాలెంజ్. సో అట్లా ఎవరికి వాళ్ళు పోటీ, ఎవరికి వాళ్ళు హెల్తీగా తీసుకొని ఒకళ్ళని చూసి ఒకళ్ళని నేర్చుకోకపోతే ఏదర్ డైరెక్టర్స్, ఏదర్ ప్రొడ్యూసర్స్ ఇక్కడ సక్సెస్ఫుల్ ఫిల్మ్ డెలివర్ చేయలేరు. సో ఆ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఏ డైరెక్టర్ వాడు బయటకు చెప్పుకోకపోయినా వాడు ఇన్నర్గా ఫీల్ అవ్వాలి. గుట్టుగా వెళ్ళిపోయి ఫ్రైడే ఐఎంబీలోనో ఎక్కడ సినిమా వచ్చి అమ్మీడు భలే తీసాడు సినిమా, అమ్మ మనం ఏదో తినది అని మనం నేర్చుకోకపోతే, ఐఎమ్ ఓపెన్, నేను బయటకు చెప్తా. నువ్వు చెప్పకపోయినా నువ్వు నేర్చుకో. ఇప్పుడు వేణు బలగం తీస్తే వేణులో ఏదైనా ఒక పాయింట్ ఉంటే తీసుకో, అజయ్ తీసి అజయ్లో తీసుకో. నువ్వు తీసుకుంటే నువ్వు ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ తీస్తావు, తీయకపోతే అక్కడ ఆగిపోతావు. బట్ టెల్ మీ వన్ థింగ్ అండి, ఇప్పుడు మీరందరూ ఒక కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్కి అలవాటు పడ్డారు. అంటే నేను అనేది ఏంటంటే ఒక ఇమేజ్, అంటే యూ ఆల్ హ్యావ్ వన్ ఇమేజ్. ఇప్పుడు ఈవెన్ డెబ్యూటెంట్ అయినా కూడా ఇప్పుడు వేణు నుంచి సినిమా అంటే మళ్ళీ ఒక స్టోరీ, ఒక డ్రామా, ఒక రూటెడ్ కైండ్ ఆఫ్ ఫిలిం అనే ఎక్స్పెక్ట్ చేస్తారు యూ ఆడియన్స్. అలాగే మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సార్ ఎప్పుడైనా మీరు డోంట్ యూ వాంట్ టు కమ్ అండ్ థింక్, అంటే టు బీట్ యువర్ ఎక్స్పెక్టేషన్, అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేసి మీ ఇమేజ్లోంచి మీరు బయటకు వచ్చి మీరు కొంచెం ఏదైనా డిఫరెంట్గా చేయాలి,
మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరు ఓన్లీ స్టార్స్తో కాకుండా వేరే వాళ్ళతో కూడా సినిమాలు తీయాలి, అలాగే మీలాంటి వేణుగారు లాంటి వాళ్ళతోని తేజ లాంటి వాళ్ళతోని స్టార్స్ కూడా సినిమాలు చేయాలి, ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ అన్నది హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ అన్ అట్మాస్ఫియర్ ఇన్ ది ఇండస్ట్రీ అండి? ఈ డిసిప్లిన్ ఇండివిజువల్ అండి, ఎవరైనా కూడా వాళ్ళ ఇండివిజువల్ టేస్ట్. సో డైరెక్టర్స్ అనే వాళ్ళు ఒక్కొక్క ఆర్ట్ ఫామ్ ఒక్కొక్కటి ఇన్స్పైర్ వస్తాం. మేము అందరం నాకు కొన్ని సినిమాలు ఇన్స్పైర్, వాళ్ళకు కొన్ని సినిమాలు ఇన్స్పైర్. ఇక అది ఆ డైరెక్టర్ ఇండివిజువల్ ఒపీనియన్. అది ఎలా మార్కెటింగ్లో ఎలా సినిమా ఇమేజ్లోంచి మీరు బయటికి రావటం అన్నది ఈజ్ ఇట్ ఈజీ ఆర్ డిఫికల్ట్ సార్? దట్స్ మై క్వశ్చన్. అంటే మీకున్న ఒక ఇమేజ్లోంచి మీరు బయటకు వచ్చి మీరు ఇప్పటి వరకు చేస్తున్న ఒక కాన్సెప్ట్, ఒక కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ని బీట్ చేసి వేరే దాంట్లోకి వెళ్ళడం అనేది ఈజ్ ఇట్? మీరు చెప్పింది అనిల్ గారు, అది ఎవరు వాళ్ళ ఆలోచనలు బట్టి ఉంటున్నారు. ఇప్పుడు వేణు హ్యాపీగా చేయొచ్చేమో, నేను హ్యాపీగా చేయొచ్చు. ఎందుకంటే మేము వచ్చిందే కొత్త వాళ్ళని పెట్టి సినిమాలు చేసి వచ్చిందా కాబట్టి మేము హ్యాపీగా చేసేయచ్చేమో. ఇప్పుడు ఒక పర్టికులర్ ఒక మార్కెట్ హీరోస్ అలా వెళ్తున్నప్పుడు సడన్గా మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళతో చెయ్యాలంటే ఆ మార్కెట్ ఒప్పుకోదు. మార్కెట్ ఎవరు అంటే ఆయన చెప్పిన ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చాలామంది అది అనుకూలించండి. ఒకసారి అన్నీ మనం అనుకున్నట్టు కూడా ఒక్కొక్కసారి చేయలేము. సో అది గోపి గారు మీకు ఎప్పుడు అనిపించలేదా అంటే మీరు ఇప్పటి వరకు ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ నౌ మీరు ఓన్లీ యూ మేడ్ ఫిల్మ్స్ విత్ స్టార్స్, పెద్దవాళ్ళతోనే తీశారు. డిడ్ యూ ఎవర్ థింక్ ఆఫ్ మేకింగ్ అ ఫిల్మ్ విత్ ద నెక్స్ట్ లైన్ ఆర్డర్, అంటే కొంచెం థర్డ్ లైన్ ఆర్డర్ యాక్టర్స్తో ఎప్పుడైనా డిడ్ యూ థింక్? డిపెండ్స్ అండి. ఇప్పుడు ఎట్లా అంటే ఇది మన మైండ్ సెట్, మన దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యేవాళ్ళు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అంటే నా ఫస్ట్ ఫిల్మ్ ఉంది, నేను డాన్ సీను నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అంటే ఒక ఎంటర్టైనరు, కమర్షియల్ ఫిల్మ్. కానీ నేను ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలనుకున్న ఫిల్మ్ వచ్చి ఒక లవ్ స్టోరీ. ఓకే. ఆ లవ్ స్టోరీ నేను 2-3 చెప్తే ఎవరు కూడా దాన్ని అంటే యాక్సెప్ట్ చేయలే. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే నేను అప్పటి వరకు నేను చేస్తున్న డైరెక్టర్ల దగ్గర నేను చేస్తున్నాను కదా, అప్పుడు నేను శ్రీను వైట్ల గారి దగ్గర, మురుగదాస్ గారి దగ్గర చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర చేస్తున్నారంటే ఇప్పుడు నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఒక కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్నాడు కాబట్టి అలా తీసే డైరెక్టర్ ఏమో అని అప్రోచ్ అవుతారు. సో అప్పుడు నా లవ్ స్టోరీ పక్కన పెట్టి నేను కమర్షియల్ స్క్రిప్ట్ చేసుకున్నా డాన్ సీన్. అక్కడి నుంచి ఏమైంది, మనకి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉంటాయి. పెరిగే ప్రాసెస్లో మనం డెలివరీ చేయాలి. నెక్స్ట్ ఏంటి మన దగ్గరకు వచ్చేవాళ్ళు ఎలా చేయాలనుకుంటున్నారు, ఏంటి ఒక కమర్షియల్ ఫిల్మే చేయాలని మన దగ్గరకు వస్తారు. ఈ ప్రాసెస్లో నేను కొత్త వాళ్ళతో తీయాలనే ఆలోచన నాకు రాదు. ఎందుకంటే మనల్ని అప్రోచ్ అవుతున్న ప్రొడ్యూసర్స్ కానీ మనం అప్రోచ్ అవుతున్న హీరోలు కానీ వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అని. ఈ ప్రాసెస్లో నేను పేరు చెప్పను. నా 3rd, 4th ఫిల్మ్ అయిన తర్వాత నేను ఒక పెద్ద స్టార్ హీరోకి ఒక యాక్షన్ ఫిల్మ్ చెప్పాను. టోటల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్. నీ నుంచి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇది కాదు అన్నారు. అయ్యా నీ నుంచి కామెడీ కావాలి, ఇది అసలు ఇదేంటి అసలు టోటల్ అవుట్ అండ్ అసలు టోటల్గా ఈ యాక్షన్ ఉంది ఏంటి అని. అప్పుడు ఓకే మనం అప్పుడు అది ఒక చిన్న స్టేజ్ ఉంది. అప్పుడు ఏంటి మన నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాను, నేనేమో యాక్షన్ ఇది కావాలి, అప్డేట్ అవుతూ వెళ్తూ ఉన్న ప్రాసెస్ అది. ఒక ఫిల్మ్ మనం అప్డేట్ అవుతూ ఉంటాను. ఆ టైంలో ఓకే అని చెప్పి నేను ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మళ్ళీ ట్రై చేశాను. అలాంటి వాటిలో అంటే ఏంటంటే అది డిపెండ్స్ అండి. మన దగ్గరకు వచ్చేవాళ్ళు డిమాండ్ అండ్ సప్లై అంటారు కదా, అట్లా మన దగ్గరకు వచ్చేవాళ్ళు. సార్ ఈ ఇయర్ మనం నోటీస్ చేసింది అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే విమెన్ ప్లాట్స్. అంటే మీ అందరి సినిమాల్లో కూడా విమెన్ క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్, అంటే ఈ ఇయర్ ఎస్పెషలీ ప్రిడామినెంట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సబ్స్టాన్షియల్ రోల్స్ ఉన్నాయి అందరికీ. విరూపాక్షలో అయితే షీజ్ అన్ యాంటాగనిస్ట్, యాక్చువల్లీ చెప్పాలంటే విలన్ క్యారెక్టర్. వరలక్ష్మి శరత్ కుమార్, మీ దాంట్లో విజయపాప, శ్రీలీల, వేణుగారి సినిమాలో మదర్ క్యారెక్టరు అండ్ అంటే మంత్ ఆఫ్ మధులో స్వాతి, అజయ్ భూపతి గారి సినిమాలో పాయల్ రాజ్పూత్, తేజ సినిమా అసలు వెబ్ సిరీస్ అయితే మొత్తం ఆ 3 అమ్మాయిలు ఇరగదీశారు. అండ్ నాట్ ఓన్లీ ఈ సినిమాలు సార్, బేబీ, ఇవాళ బేబీ డైరెక్టర్ రాలేదు, ఆయన యూఎస్లో ఉన్నారు. బేబీ సినిమా, ఈవెన్ దసరాలో కీర్తి సురేష్. ఇఫ్ వి అబ్జర్వ్ దిస్ ఇయర్ రిలీజ్డ్ ఫిల్మ్స్, అసలు ప్రిడామినెంట్ ఫెంటాస్టిక్ ప్లాట్స్, విమెన్ క్యారెక్టర్స్ కానీ వాళ్ళ పాత్రలకి ఉన్న ఔచిత్యం కానీ చాలా విభిన్నంగా ఉన్నాయి ప్రతి సినిమా చూస్తే. సో హౌ డూ యూ అండర్స్టాండ్ దిస్ అండి? అంటే దిస్ ఇయర్ నేను నోటీస్ చేసిన ఈ ఫ్యాక్టర్ని
మీరు అలా అండర్స్టాండ్ చేసుకుంటారు? మనం అమ్మతో స్టార్ట్ అవుతాం కాబట్టి అక్కడి నుంచే బాగా అటాచ్మెంట్ ఉంటుంది. అండ్ నాకు ఎక్కువ మా అక్కలతో నాకు బాగా ఎక్కువ ఇంటరాక్షన్. మాది పెద్ద ఫ్యామిలీ. నేను 9వ వాడిని మా అమ్మకి. సో నేను పెరిగే క్రమంలో మా అమ్మ వర్క్లో వీళ్ళందరినీ సాకే క్రమంలో ఆమె వర్క్లోకి వెళ్ళేది. సో నాకు మా అక్కతోటి బాగా ఇంటరాక్షన్. అంటే నాకు స్నానం చేయించిన, నాకు స్కూల్కి పంపించిన, ఏం చేసినా మా అక్కే అనమాట నాకు బేసిక్గా. సో నాకు అక్క అంటే బాగా ఎమోషను. సో ఆ ఎమోషన్లో మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్లో ఇప్పుడు చూస్తున్నట్టుగా ఉండదు. అత్తగారి నుంచి వచ్చే బాధలు, బావ దగ్గర నుంచి వచ్చే బాధలు, ఇట్లా రకరకాల మిక్స్ ఉంటాయి. సో నేను బాగా దగ్గర చూసాను మా అక్కని. సో అందుకే క్యారెక్టర్లో నలిగిపోయే క్యారెక్టర్ ఉంటుంది అనమాట ఆ రూపలక్ష్మి గారు. అంటే అటు ఫాదర్ అంటే భర్త ఏం చేసినా కూడా ఎదురు చెప్పలేని పరిస్థితులు చాలా ఉన్నాయి ఇంకా. సో ఆయన ఒక డిసిషన్ తీసేసుకుంటే దాన్ని కట్టుబడి వీళ్ళే ఇంకా దాంట్లో నలిగిపోయి ఉంటారు. ఎప్పుడోసారి దేవుడు కనికరిస్తాడులే అనే పాయింట్లో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. సో అందుకే నా సినిమాలో ఆ క్యారెక్టరు నేను చూసిన అంటే ఎంత కాంట్రాస్ట్ అండి. మదర్ ఏమో చాలా మీక్గా ఉంటుంది, వాళ్ళ అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. మీరు చాలా కాంట్రాస్ట్గా మదర్ డాటర్ క్యారెక్టర్స్ని మీరు ఎస్టాబ్లిష్ చేయడం. అంటే ఇక్కడ ఈ భర్తలు అంటే హస్బెండ్స్ కొంచెం డామినేట్ చేస్తారు. సో మనం ఆడవాళ్ళం కదా మాట్లాడలేము అనే సెన్స్ అమ్మ దగ్గర ఉంటుంది. సేమ్ కూతురు క్యారెక్టర్లో మాత్రం కూతురు డిసిజన్ తీసుకుంటేనే ఫాదర్ ఓకే చేస్తుంటాడు. సో రెండు ఉన్నాయి, అది సిచ్యువేషన్ డిమాండ్ అనమాట. సో అల్లుడు క్యారెక్టర్ భార్యనేమో డామినేట్ చేస్తుంటాడు. 20 years నేను రాను అంటే ఆమె నలిగిపోయింది. బట్ అట్ ద సేమ్ టైం కూతురు జస్ట్ కళ్ళతో చెప్తుంది అనమాట ఉండాలా లేదని. కొన్ని డిసిషన్లు తీసుకుంటుంది ఆ క్యారెక్టర్. అప్పుడు ఆ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు కూతురును చూస్తే కానీ నాన్న ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. సో రెండు ఉన్నాయండి, అది సిచ్యువేషన్ డిమాండ్. సో భార్య దగ్గర డామినేషన్ ఉంటుంది, సేమ్ అదే క్యారెక్టర్ కూతురు దగ్గర బెండ్ అయిపోతుంటాడు. కూతురు చెప్తే లాక్. సో నేను చూశాను. సో అలా ఆ క్యారెక్టర్ అంటే మన ఇండియన్ కల్చర్లో విమెన్ ప్లే అ వెరీ క్రూషియల్ రోల్. ఫ్యామిలీ కల్చర్లో మదర్ కానీ సిస్టర్ కానీ మీరు అదే చూపించారు ఫ్రమ్ ద బిగినింగ్. ఆ బ్రదర్స్ ఇద్దరు కూడా టువర్డ్స్ ది ఎండ్ ఆ చెల్లెలు ఉన్నది మనకు ఒక్క చెల్లెలు, ఆమెని మనం వీ షుడ్ టేక్ కేర్ కదా అన్న ఒక రియలైజేషన్ పాయింట్. అది అంటే చాలా మందికి ఉంటుందండి డ్రామా. ప్రతి మెయిల్కి అమ్మ మీద చెల్లెల మీద చాలా ఉంటుంది ప్రేమ, కానీ ఒక ఈగో ఉంటుంది అనమాట. ఆ ఈగో బావ దగ్గర నుంచి రావచ్చు, లేకపోతే అత్త దగ్గర నుంచి రావచ్చు, మామ దగ్గర నుంచి రావచ్చు. ఈగో ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా ఆ భోజనం చేసే దగ్గర రియలైజ్ అయి ఉంటాయి చెల్లెల కోసం ఈ అన్నలు ఎంత కష్టపడేవాళ్ళు. బతుకమ్మ పండుగ రోజు ఎంత ఇబ్బంది పడ్డాడు ఐలయ్య క్యారెక్టర్ అనేది చెప్పాము. చెప్పించిన తర్వాత బయట కూర్చుంటాడు అన్న క్యారెక్టర్. అంటే బోర్ని ఏడ్చాలంత ఉంది ఆడికి, కానీ జస్ట్ ఈగో నేను ఎందుకు వెళ్ళాలి ఒక్కటే ఉంది, అది ఒక్కటే చెప్పాలనుకున్నాము. అదే సో అది బాగా వర్కౌట్. సార్ బనావో బేటీకో షేర్, అసలు అది ఎంత బ్యూటిఫుల్ లైన్ సార్ అసలు. అంటే ఇట్ ఈస్ వెరీ నీడెడ్ అండ్ రిక్వైర్డ్. ఇప్పుడున్న సొసైటీలో ఎంతసేపటికి ఎవరో వచ్చి మనల్ని కాపాడాలి, ఎవరో వచ్చి మనల్ని ఏదో హెల్ప్ చేయాలి అన్న ఒక ధోరణి ఉన్న ఈ టైంలో కమ్ ఆన్ లెట్ us బకప్, మనం వీ షుడ్ హ్యాండిల్ అవర్ లైఫ్, వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ లైఫ్ అని ఒక సెన్స్ క్రియేట్ చేశారు అమంగ్ విమెన్. అసలు క్రెడిట్ బాలకృష్ణ గారికి ఇవ్వాలి. ఇంకా నిజంగా బనావో బేటీకో షేర్ అనే పాయింట్ ఆయన యాక్సెప్ట్ చేయటం, క్లైమాక్స్లో శ్రీలీలతో ఫైట్ని యాక్సెప్ట్ చేయటం. సో ఈ రెండు యాక్సెప్ట్ చేయాలంటే బాలకృష్ణ గారి గొప్పతనం. అది అంత పెద్ద స్టార్ హీరోయిన్ అది యాక్సెప్ట్ చేయకపోతే ఇంత పెద్ద స్టార్ ఫిలింలో, కమర్షియల్ ఫిల్మ్లో నేను ఆ పాయింట్ చెప్పేవాను కాదు. ఇంతమంది ఒక మహిళ ప్రాధాన్యత స్టున్నారంటే స్లోలీ స్టోరీ టెల్లింగ్ కూడా మారుతుందన్న. ఒకప్పట్లో హీరోయిన్స్ అంటే ఏదో సాంగ్స్కి ఇలా ఒక ప్యాటర్న్ ఆఫ్ ఫిల్మ్స్ మనం చూస్తున్నాం. అదే చెప్పాను కదా, నేను కంప్లీట్గా నేను ఒక బ్రేక్ చేసేసి ఒక సినిమా చేద్దామని చేశాను నేను. లక్కీగా అది వర్కౌట్ అయింది. సో ప్రతిసారి వర్కౌట్ అవుతా కూడా లేదు కమర్షియల్ ఫిలింలో. నిజంగా అంటే ప్రతి మనిషి జీవితంలో, మగవాడి జీవితంలో స్త్రీ పాత్ర అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాస్పెక్టివ్లో తీస్తారు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో నాకు ఏంటంటే నాకు ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి ఒక తండ్రిగా ఇది ఎప్పుడైనా ఒకసారి చెప్తే బాగుండని చెప్పి నేను ఒకటి పర్సనల్గా నేను ఫీల్ అయ్యాను కాబట్టి ఈ సినిమాలో నాకు ఆ స్పేస్ దొరికింది. బలంగా చెప్పేశాను అంతే. సో దొరికింది కాబట్టి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కాన్సెప్ట్ కూడా అంటే ఇలాంటి ప్లాట్ఫామ్ మళ్ళీ నేను చేస్తానో లేదు ఫర్దర్గా, నాకు దొరికింది కాబట్టి టు ద ఎక్స్టెంట్ చెప్దాం అని చెప్పి చేసిన ఫిల్మ్ భగవాన్ కేసరి. నిజంగా చాలామంది అప్రిషియేట్ చేశారు. చాలామంది ఆడపిల్లల తండ్రులు కూడా దాన్ని కనెక్ట్ అయ్యారు. చాలామంది పోలీస్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఆ బిట్ని కట్ చేసి ప్రజెంట్ చేశారు. సో డైరెక్టర్గా నిజంగా నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయిన ఫిల్మ్ ఇది. సో నాకు అవకాశం వచ్చింది, నేను చెప్పగలిగాను. సో ప్రతి ఫిల్మ్ అలా చెప్పాలని ఉండదు, బట్ దొరికినప్పుడు అది నేను చెప్పగలిగాను. ఐఎమ్ సో హ్యాపీ. సో గోపి గారు, అసలు వరలక్ష్మి గారికి యాక్చువల్గా
అంత డౌన్ అయిపోతున్న తన కెరియర్లో మీరే అసలు మొత్తం లిఫ్ట్ చేసి ఇప్పుడు ఆ అమ్మాయి షీఈ్ ద మోస్ట్ సీక్డ్ ఆఫ్టర్ యాక్ట్రెస్. ఇప్పుడు చాలా సినిమాల్లో ఇప్పుడు వరలక్ష్మి గారు లేకపోతే ఆ సినిమా లేదు అన్న స్థాయిలో వచ్చేసింది. చాలా సినిమాల్లో వెదర్ ఇట్ ఇస్ అన్ యాంటాగనిస్ట్ ఆర్ క్యారెక్టర్ రోల్ ఆర్ వాట్ ఎవర్ ఇంపార్టెంట్ రోల్ ఆ స్థాయికి తీసుకొచ్చేసారు విత్ సచ్ అ బ్యూటిఫుల్ రోల్ వరలక్ష్మి శరత్ కుమార్ది వీరసింహారెడ్డిలో. అంటే యాక్చువల్గా అండి ఇప్పుడు అనిల్ చెప్పాడు కదా, ఇప్పుడు ఒక తన డాక్టర్ ఒక బాధ్యతలాగా ఫీల్ అయ్యాడని. నేను క్రాక్ చేసేటప్పుడు ఎందుకు క్రాక్ నుంచి వస్తున్నానంటే నాకు క్రాక్ రిలీజ్ తర్వాత చాలామంది ఫోన్ చేశారు, ఫ్యామిలీస్ ఫోన్ చేశారు. వాళ్ళందరూ ఎక్కడ కనెక్ట్ అయ్యారంటే శృతి హాసన్ కనెక్ట్ అయ్యారు. అంటే ఇంట్లో వైఫ్ పిల్లల కోసం హస్బెండ్ కోసం సాక్రిఫైస్ చేసి జాబ్, ఆ అమ్మాయి ఒక ఆఫీసర్ అయి ఉండి పిల్లల కోసం చాలామంది జాబులు మానేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికో లేకపోతే కాంప్రమైజ్ అవుతున్న మదర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఒకసారి ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళు నిలబడతారు అనేది మనం చెప్పింది అక్కడ. అది బాగా కనెక్ట్ అయ్యారు చాలామంది. పైగా దాంట్లోనే జేఎం క్యారెక్టర్ ఒకటి చాలా స్ట్రాంగ్ ఉమెన్. సో అక్కడి నుంచి నాకు ఒక నమ్మకం వచ్చింది, ఒక స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ మనం చెప్తే డెఫినెట్గా ఆడియన్స్ ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళినప్పుడు మనం ఒక యాక్షన్కో లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్కో మనం ఎంగేజ్ అవుతూ ఉంటాం. వాళ్ళు ఎంగేజ్ అయ్యేది కొన్ని పాయింట్స్ ఉంటాయి, వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు ఇంకా అంటే ఉమెన్ పవర్ మనం చెప్పామంటే బాగుంటుంది. నాకు ఇండస్ట్రీ నుంచి కూడా సుప్రియ గారు, నందిని రెడ్డి వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి చెప్పారు. అంటే వాళ్ళు చాలా ఇదయ్యారు చూసిన తర్వాత. అప్పుడు వీరసింహారెడ్డిలో కూడా నేను వరలక్ష్మి అలా ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ చెప్దామని నేను చేస్తున్న స్క్రిప్ట్లో ఇప్పుడు నాకు అనుకోకుండానే ఒక స్ట్రాంగ్ ఉమెన్ వచ్చేస్తున్నాయి క్యారెక్టర్స్. అలా అయిపోయింది, బై డిఫాల్ట్ వస్తుంది. బట్ వరలక్ష్మి ఈజ్ ఫెంటాస్టిక్ అండి. తను వచ్చేసి మనం ఇవ్వటమే ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఆ అమ్మాయి కోసం ఉందంతే. అమ్మాయి ఇప్పుడు అమ్మాయి అసలు షీఈ్ దేర్ ఎవ్రీవేర్. ఆవిడ షీ సేస్ ఇండస్ట్రీ ఈజ్ మై సెకండ్ హోమ్ నౌ అని అంటుంది. సో దట్ ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. అండ్ మంత్ ఆఫ్ మధు స్వాతిస్ క్యారెక్టర్ అంటే సార్ నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ వస్తూ ఉండేది. అంటే యాజ్ ద జర్నలిస్ట్ ఇన్ సో మెనీ ఇయర్స్ ఐఎమ్ సీయింగ్ మన సినిమాల్లో ఓకే వీ షో లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్, చాలా ప్యాషన్తో సినిమాలు తీస్తాము, ఫ్యాసినేషన్తో ఉంటాయి సినిమాలు, అంటే బిగ్గర్ ప్రొటాగనిస్టులు ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, అన్నీ ఉంటాయి. బట్ రియల్ లైఫ్లో ఒక అమ్మాయి రెగ్యులర్గా ఫేస్ చేసే ఒక సమస్య మనం ఎప్పుడు చూపించలేదు సార్. వీ హ్యావెంట్ రియల్లీ టచ్డ్ దట్ కోర్ పాయింట్, ఏదైతే రెగ్యులర్గా డే టు డే లైఫ్లో జనాలు ఎదుర్కొంటున్న సమస్యని. అది మంత్ ఆఫ్ మధులో మీరు చాలా అద్భుతంగా ప్రొజెక్ట్ చేశారు. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దట్. ఐ అప్రిషియేట్ యూ ఫర్ దాట్. ఫస్ట్ సినిమా కూడా భానుమతి రామకృష్ణ. అవునండి, భానుమతి రామకృష్ణ. సో నాకు చాలా మంది సోషల్ మీడియాలో ఏం మెసేజ్ చేస్తున్నారంటే ఐయూ ఏ ఫెమినిస్ట్. ఆనెస్ట్గా నాకు ఆ ఫెమినిస్ట్ అయ్యే ఇంట్రెస్ట్ ఏం లేదండి. నేను క్యారెక్టర్స్ అప్రోచ్ చేస్తున్నప్పుడు ఐ ట్రై టు అప్రోచ్ దెమ్ ఇన్ అ వెరీ హ్యూమన్ యాంగిల్. ఒక హ్యూమన్ లెవెల్ నుంచి చూడడానికి ట్రై చేస్తాను. ఆ హ్యూమన్ లెవెల్లో చూడడానికి ట్రై చేస్తున్నప్పుడు నాకు సినిమాలో మధు కనిపించాడు, లేఖ కనిపించింది. అండ్ మన దేశంలో మ్యాన్కి ఉమెన్కి మధ్యలో చాలా దగ్గరతనం ఉంటుంది, కానీ చాలా దూరం కూడా ఉంటుంది. మీరు చూస్తే రిలేషన్షిప్లో కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు కలిసి ఉంటారు, కానీ అమ్మ నాన్న దగ్గర కూడా చాలా గ్యాప్ ఉంటుంది. వీళ్ళకి చెప్పుకోలేంది, వీళ్ళు చెప్పుకుంది. సో అవును, టాప్ యాంగిల్ నుంచి నేను ఈ రెండు క్యారెక్టర్స్ని అలాగే చూసాను. నా రెఫరెన్స్ ఏంటి అంటే we were trying to address the average Indian man-woman equation in the relationship. సో నవీన్కి స్వాతికి రోల్స్ చెప్తున్నప్పుడు కూడా మీరిద్దరు నార్మల్ మన ఇండియాలో మన పరిస్థితుల్లో మన సోషల్ కండిషన్స్లో ఉన్న మ్యాన్ ఉమెన్ ఇద్దరు. సో ఒక ఉమెన్ ఒక వయసులో ఉన్నప్పుడు ఒక అతన్ని ప్రేమించింది, ఎంతమంది వద్దన్నా పెళ్లి చేసుకుంది. ఒక 20 ఏళ్ళ తర్వాత వాళ్ళు అన్నది నిజమైంది. ఎవరైతే పక్క నుంచి అందరూ వద్దు అని చెప్పారో అదే నిజమైంది. ఆ అమ్మాయి ఆ విషయం తెలుసు. అండ్ షీ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. అకౌంటబుల్గా ఉండాలి ఒక అమ్మాయి తన నిర్ణయాన్ని తనే వెనక్కి తీసుకుందాం అనుకుంటుంది. సో ఒక అమ్మాయి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందాం అనుకున్నప్పుడు తనకి అకౌంటబుల్గా ఉండడానికి దీంట్లో మ్యాన్ ఉమెన్కి సంబంధం లేదు. కాకపోతే ఇందులో ఎస్పెషలీ స్వాతిని కాస్ట్ చేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే I want somebody to like Swati to believe in this concept. If they believe, they will guide on screen so effortlessly, అందరూ నమ్మడం మొదలెడతారు దాన్ని.
అంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి సమస్య వస్తే మనం చూస్తే వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఏడుపులు, పెడబొబ్బలు, కంప్లైంట్స్, మనుషులు ఇంతమంది ఇన్వాల్వ్ అవుతారు కదా. సో ఈ రిలేషన్షిప్లో మంత్ ఆఫ్ మధ్యలో మొగుడు పల్లెల మధ్యలో ఏం జరిగినా అది బయటకు వెళ్ళకూడదు అనే ఒక రూల్ పెట్టుకున్నాం మేము చెప్తున్నాం. సో తను చూస్ చేసుకున్న అబ్బాయి తను వద్దనుకుంటుంది, తను తప్పు చేస్తే ఒప్పుకుంటుంది. సో మీరు చూస్తే ఎంటైర్ సినిమాలో మంత్ ఆఫ్ మధులో సో కాల్డ్ ఎమోషనల్ ఫిలింలో తన కంట్లోంచి ఒక టీయర్ కూడా ఉండదు. మీరు సో కంట్లోంచి ఒక టీయర్ కూడా ఉండదు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని కనుక ఈరోజు మనం స్ట్రాంగ్ ఉమెన్లా చూపించాలి అనుకుంటే ముందు ఆ పిల్లని ఏడిపించకుండా చూపిద్దాం. ఇది మేము అనుకున్న ఛాలెంజ్. ముందు అమ్మాయి బలహీనరాలని తనకు తెలియనక్కర్లా. నార్మల్గా ఒక హాస్పిటల్లో పనిచేసి ఒక రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఆఫీస్కి వెళ్ళే అమ్మాయి కూడా స్ట్రాంగ్గా ఉండొచ్చు ఇఫ్ షీ ఓన్స్ అప్ అ మిస్టేక్. సో ఐడియా ఇస్ టు అచీవ్ దట్ పర్సనాలిటీ. అది నాకైనా స్వాతికైనా రైటింగ్ లెవెల్లో, పర్ఫార్మెన్స్ లెవెల్లో అచీవ్ దట్ క్యారెక్టర్ ఫస్ట్. అది అక్కడ అచీవ్ చేయగలిగితే మనం ఏం చేయక్కర్లేదు. తను ఆల్రెడీ లేఖ అందరికి నచ్చుతుంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ లేఖ నచ్చుతుంది, మధు నచ్చుతాడు. సో లేఖను అప్రోచ్ చేస్తున్నప్పుడు ఇదే నేను స్వాతికి కూడా అదే చెప్తున్నాను, ఇదేం స్త్రీ పక్షపాత సినిమా కాదు స్వాతి. men go through అండి, so many men go through film empathizes the film empathizes with problems. The film empathizes a lot with Madhu character also. వాడి టాక్సిక్ మాస్కులినిటీ అనే ఒక స్ట్రెస్ వాడే బలైపోతాడు దానికి. హీఈస్ అ విక్టిమ్ ఆఫ్ హిస్ ఓన్ టాక్సిక్ మాస్కులినిటీ. సో స్వాతి కూడా అంతే. మనం యంగ్గా ఉన్న అమ్మాయిలు అందరూ చాలామంది సిగరెట్లు కాలుస్తున్నానో లేకపోతే నలుగురిని బ్యాష్ చేస్తున్నానో చూసి ఫ్యాంటసైజ్ చేస్తారు కదా. అది రియల్ లైఫ్ వాళ్ళతో కలిసి బతుకుతున్నప్పుడు అది అంతే రోజుగా ఉండకపోవచ్చు. అలాంటి ఒక అమ్మాయి కాదు అంతే ఈ స్టోరీలో. సో లేఖ మేము ఒకవేళ స్టోరీ త్రూ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇఫ్ యూ వాంట్ బి మోడర్న్ ఉమెన్ జస్ట్ ఫేస్ ఇట్ అవుట్. తప్పు చేస్తే తప్పేం కాదు, దాన్ని ఓన్ చేసుకొని అకౌంటబిలిటీ తీసుకొని ముందుకెళ్ళిపో. వెరీ ట్రూ సార్, వెరీ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. అజయ్ గారు, అసలు RX100లోనేమో పాయల్ రాజ్పుత్ని ఒక రకంగా చూపించారు, మంగళవారంలోనేమో అదే పాయల్ రాజ్పుత్ని వేరే రకంగా 360 degrees చేంజ్ అనమాట ఇంత క్యారెక్టరైజేషన్. బట్ ఎంత కన్విన్సింగ్గా చెప్పానండి. అంటే జనాలు జనరల్గా ఇలాంటి ఒక డిజార్డర్ ఉంది అంటే ముందు వాళ్ళని గురించి ఒక బ్యాడ్ ఒపీనియన్ ఫామ్ చేసుకుంటారు. అంటే ఇస్ అ సెక్సిస్ట్, లేకపోతే సెక్సోమేనియా ఆర్ వాట్ ఎవర్. ఇప్పుడు మెన్ అయితే విమెనైజర్ అని ఎట్లా అంటారో ఆడవాళ్ళని అట్లా ఏదో అంటారు. బట్ అట్లా ఏమీ జరగకుండా మీరు ఎంత బ్యూటిఫుల్గా జస్టిఫై చేశారు అమ్మాయి క్యారెక్టర్ని. RX నుంచి చూసుకుంటే ఉమెన్కి నా మూవీస్లో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి. నేనేంటంటే వాళ్ళకి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటే వాళ్ళని ఇంపార్టెన్స్ చేస్తే స్టోరీలో సగం బరువు తగ్గిపోతుంది స్టోరీ కంటే. నేను స్టోరీ నడిపించే విధానంలో సగం రిలాక్స్ అవ్వచ్చు అనిపిస్తుంది. అంటే వాళ్ళకి అంతా నాకు అంకురం అంటే చాలా ఇష్టం, శివరంజని అంటే చాలా ఇష్టం. సో మెనీ మూవీస్ నాకు ఇప్పుడు శంకరాభరణం ఎత్తారు. శంకరాభరణంలో కూడా ఒక స్ట్రాంగ్ ఉమెన్ అనేది మూవీలో ఉంటుంది అంతర్లీనంగా. అది ఏమి శంకర్ శాస్త్రి స్టోరీ అయితే కాదు, ఎందుకంటే బ్యాక్ నుంచి వస్తే ఆవిడ మంచు భార్గవి కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్. సో అలాగా ఎనీ బ్లాక్ బస్టర్లు చూసుకుంటే 90% ఉమెన్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నవి ఇంకా మోర్ అంటే ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతాయి. అది నాకు తెలిసి అయితే చేసింది కాదు, తెలియక అది RX100 కానివ్వండి, మహాసముద్రం మహానే హీరోయిన్కే టైటిల్ రోల్. ఇంకా మంగళవారం అయితే నేను క్యారెక్టర్స్ బేస్డ్గా రాసుకున్నాను. అందులో ఉమెన్కి సంబంధించి మెయిన్ క్యారెక్టర్. సో మేబీ నేను చెప్పింది ఇదే అంటే వాళ్ళ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంటే సో చాలా ఈజీ ఆడియన్స్ని ఒప్పించడానికి, కొంచెం చాలా ఈజీ, చాలా దగ్గరికి వెళ్ళొచ్చు వాళ్ళకి నచ్చడానికి అనే ఒక సెన్స్తో రాసుకున్నాను. అంటే చాలామంది అంటుంటారండి, అంటే లైక్ ఆడవాళ్ళు మగవాడే తక్కువ చూస్తాడు అని. బేసిక్గా మన అమ్మని అలా చూడం, మన కూతురు అలా చూడం. ఓన్లీ వైఫ్తోనే ఆ ఈక్వేషన్ కొంచెం తేడా వస్తుంది. వైఫ్తో లవర్లతో కూడా మనం కొంచెం యాక్సెప్ట్ చేస్తాం, కానీ వైఫ్ అంటే అసలు చాలా పడం. అంతేనా? అమ్మ కొట్టినా మనం ఏమనుకోమన్నా, కూతురు చిన్న తిట్టినా, నాకు 2 ఆడపిల్లలన్నా వాళ్ళు తిడితే నవ్వుకుంటూ ఉంటాం మనం, అదో సరదా. అదే పిల్ల ఒక చిన్న అన్న కూడా మనకి ఎక్కడో ఇక బీపీలు వస్తుంటే అది కొంచెం అర్థం చేసుకుంటే చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి. మనం కూడా పీస్ఫుల్గా ఉండొచ్చు. అమ్మో
సార్ మీరు F3లో ఒక క్యారెక్టర్ ఇవ్వాలి సార్ తేజకి. నెక్స్ట్ F సిరీస్ తీసి మనోడితో సిట్టింగ్ వేయాలి. అంటే నా దగ్గర లేని ఫ్రస్ట్రేషన్ యాంగిల్స్ కూడా మీ దగ్గర లేని ఫ్రస్ట్రేషన్ ఆయనలో ఏముంది? తేజ మనం కలవాలి. కాదు, నిజంగా చెప్పాలి, నేను ఒక బ్యూటీ ఫిమేల్లో నాకు పాప, నేను పాప పుట్టాలని కోరుకున్నాను. నేను నాకు శర్వ కుక్కవేలు గిఫ్ట్ ఇస్తా, నీకు నువ్వు ఇష్టం అంటున్నావు కదా, నీకు మేల్ కావాలా ఫిమేల్ కావాలంటే నేను ఫిమేల్ కావాలని. అందరూ పెట్స్ మేల్ అయితే ఎక్కువ ఇష్టపడతారు, నాకు ఫిమేల్ కావాలన్నా ఫిమేల్ తెచ్చుకున్నా. సో అంత ఇష్టం. ఏదో సంథింగ్ బ్రో చెప్తుంటే కూడా అండి. అంటే నాకు పిల్లలకి వాళ్ళు అంటే చిన్నపిల్లలు సెన్సిటివ్గా ఉంటారు. చిన్నది ఏమైనా తప్పు చేశారు, నేను పెయింట్ వేస్తున్నాను, తిట్టేస్తున్నాను, ముందే వెయిట్ చేస్తున్నారు, ముందే వాళ్ళు డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతారు. నేను కూర్చోబెట్టి చెప్పే క్లియర్గా, అది ఏమన్నా కానీ వచ్చి ధైర్యంగా చెప్పు, నేనేమన్నా ఏమన్నా కానీ ఆ సెక్యూరిటీ మనం ఇచ్చామంటే దే విల్ బి మోర్ హ్యాపీ అండ్ రేపు ఏదైనా ఫేస్ చేయగలరు. అండ్ గుడ్ టచ్ బ్యాడ్ సెదరేగస్లో చెప్పాము, అనిల్ అన్న అంటే లార్జర్ క్యాన్వాస్లో చెప్పారు. అది ఇంకా ఎక్కువ డిస్కస్ చేసిన టాపిక్. ఎందుకంటే అండి పిల్లల్ని ఇప్పుడు డ్రైవర్తో మనం బయటికి పంపించాలన్న భయమే, స్కూల్లో భయమే. పెద్ద పెద్ద గైడెడ్ కమిటీలో కూడా చాలా ఇన్సిడెంట్స్ అండి రీసెంట్గా కూడా. అంటే కెమెరాలు డైలీ చూసుకుని ఉండలేం కదా. సో వాళ్ళకి అది ఇగో ఇలా రాంగ్ టచ్ బ్యాడ్ టచ్ ఆమె చేశారు అని వచ్చి చెప్పుకునే ఆడాసిటీ మనం పెంచగలిగితే చాలు. దే విల్ బి మోర్ సేఫ్ అండ్ హ్యాపీ. అది ఇవ్వాలి, ఆ ఫ్రీడమ్ మనం కూడా ఇవ్వాలి అండ్ మనం కూడా కేర్ తీసుకోవాలి. అంటే వెదర్ మెన్ రిలేటెడ్ ఆర్ విమెన్ రిలేటెడ్ సొసైటీలో రెగ్యులర్గా ఒక ఫ్యామిలీలో జరుగుతున్న ఒక కాన్ఫ్లిక్ట్ని మీరు బ్యూటిఫుల్గా కామికల్ వేలో అసలు ఎంత కన్విన్సింగ్గా చెప్పారు. ఫస్ట్ భయపడ్డానండి ఆడవాళ్ళు అందరూ కొట్టేస్తారు అని, కానీ వాళ్ళే చూసారు బాగా నెగిటివ్ అయిపోతా ఉన్నాం. వాళ్ళు చూసారు పైకి అలా ఉన్న మనసులో ఫ్యాక్ట్స్ యాక్సెప్ట్ చేస్తారు. అంటే వాళ్ళు ఫీల్ అవుతారు మా బయోపిక్ మా మాస్టర్. ఎస్, నౌ కమింగ్ టు విరూపాక్ష. సంయుక్త మీనన్ అసలు లాస్ట్ 5 నిమిషాలు దట్ రోల్, ద వే షీ యాక్టెడ్, అసలు ద పర్ఫార్మెన్స్ వాజ్ లైక్ మైండ్ బ్లోయింగ్. అసలు నాకు ఇప్పుడు చెప్తున్న గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే you've created that character so convincingly అండి. లాస్ట్ మినిట్ వరకు తెలియదండి దట్ షీ ఈస్ ద యాంటాగనిస్ట్ అని. ఐ మీన్ షీ ఈస్ ద వన్ హూస్ డ్రైవింగ్ ఆల్ దిస్ అని. హౌ డిడ్ యూ యాక్చువల్లీ థింక్ అబౌట్ నాకు తెలిసి నీకు వేరే క్లైమాక్స్ ఉండింది యాక్చువల్గా కదా. నేను రాసుకున్న కథలో పార్వతక్క క్యారెక్టర్ ఉంది కదా, తన విలన్. ఓకే, బట్ సుకుమార్ గారు స్క్రీన్ ప్లేలో ఈ మేడ్ ఫ్యూ చేంజెస్. సో అప్పుడు హీరోయిన్ చేయాల్సి వచ్చింది. బట్ దట్స్ ద బెస్ట్ థింగ్. పార్వతక్క ఉంటే డైల్యూట్ అయిపోయేది సినిమా, బికాజ్ ఇట్ ఇస్ ద హీరోయిన్. ఎగ్జాక్ట్లీ, యా. బట్ బోత్ ఆర్ ఉమెన్. యా, ఎగ్జాక్ట్లీ. అంటే మీరు అన్నారు కదండి లైక్ ఇంతకు ముందు మీద ఇప్పుడు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి ఉమెన్ అని. ట్రూ, ఎందుకంటే ఆమె 90s కిడ్. 90sలో మా మదర్, మా పిన్ని, అత్తయ్య, మా రిలేటివ్స్లో ఎవరు చూసినా 1-2 ఉమెన్ జాబ్ చేసేవారు. కమింగ్ టు 2000 and 2010 ఆ టైంలో మా కజిన్స్, మా సిస్టర్స్ కానీ వీళ్ళు ఒక 40% జాబ్, తర్వాత మిగతా వాళ్ళందరూ హౌస్ వైఫ్ కింద సెటిల్ అయ్యారు. ఇప్పుడు చూస్తే నాకు తెలిసి 1% or 2% హౌస్ వైఫ్స్ కింద ఉన్నారు, మిగతా వాళ్ళందరూ జాబ్ చేస్తున్నారు. అండ్ వీ యాజ్ అ ఫిల్మ్ మేకర్స్ వీ అబ్జర్వ్ సొసైటీ. అది మేము కథ రాసినా క్యారెక్టర్ రాసినా సొసైటీలోంచి పిక్ చేస్తాం. సొసైటీలోనే ఇంత ఇవాల్వ్ అయినప్పుడు ఆబ్వియస్గా మా రైటింగ్స్లో కూడా క్యారెక్టర్స్ ఇవాల్వ్ అవుతాయి. దట్స్ హౌ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి ఉమెన్. అండ్ ఇంతకు ముందు లేవని కాదు, నేను అన్నట్టు నేను 90sలో మా మదర్, ఐ మీన్ ఆ ఏరాలో ఒకళ్ళిద్దరు అన్నాను కదా, అలా అంతులేని కథలో చూస్తే ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్. రోజాలో మధుబాల గారు, ఆమె. సో అప్పుడు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏంటి అంటే యాజ్ యూ సెడ్ సొసైటీలో ఎలా ఇవాల్వ్ అవుతుందో మేము రైటింగ్స్లో ఇవాల్వ్ అవుతాం. We observe society కాబట్టి that's how we are getting strong women characters. And coming to విరూపాక్ష, మీరు అన్నట్టు అంటే రివెంజ్ తీసుకోవాలి అన్నది జెండర్ పక్కన పెట్టేస్తే, ఎవరైనా రివెంజ్ తీసుకోవాలి అనుకుంటే ఒక ఎక్స్టెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటారు. సో అలా నేను రాసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ ఓకే, ఒక అంటే అక్కడ నేను ఒక ఆర్టికల్ నుంచి ఇన్స్పైర్ అయింది. ఇది ఆర్టికల్ ఏంటి అంటే సమ్వేర్ ఇన్ నార్త్ ఇండియా ఒక విలేజ్ మొత్తం ఒక ఆవిడ, ఒక విడో, షీ యూస్ టు స్టే అవుట్స్కట్స్, విలేజ్ అవుట్స్కట్స్లో. పిల్లలకి ఏదో ఇది అవుతుందని చెప్పి వాళ్ళందరూ ఆమె చేతబడి చేస్తుందని చెప్పి చంపేశారు అందరూ కలిసి, విలేజెస్ అందరూ కలిసి. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ తెలిసింది ఏంటి అంటే యాక్చువల్గా
బికాజ్ షీఈస్ అంటే ఒకే ఏమంటారు ఎవరు తోడలేని ఇది కాబట్టి ఊర్లో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు దే ట్రై టు మొలాస్టర్ ఆర్ ట్రై టు అప్రోచ్ హర్, షీ రిజెక్టెడ్. అందుకు దే హ్యావ్ క్రియేటెడ్ దిస్ అండ్ దే కిల్ షీ వాజ్ కిల్డ్ బై దెమ్. అది చదివిన తర్వాత చాలా పెయిన్ఫుల్ అనిపించింది. అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది అనమాట, నిజంగా వీళ్ళు చేతబడని చంపేశారు, ఒకవేళ నిజంగా చేతబడి ఉంటే ఇట్స్ లైక్ దిస్ ఫర్ హెర్ టు కిల్ ద హోల్ విలేజ్ కదా. సో ఆ ఇన్స్టెంట్ థాట్ వచ్చింది, అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ రైటింగ్ ది స్టోరీ. సార్, బిఫోర్ వీ క్లోజ్, లాస్ట్ ఒక 2 ఫైనల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ దట్ విల్ జస్ట్ గో ఫర్ స్మాల్ ర్యాపిడ్ ఫైర్. సో ఆ క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు అందరూ రైటర్ డైరెక్టర్స్ ఇక్కడున్న ప్యానెల్లో ప్రస్తుతం, అండ్ మీరే కాదు సార్, యాక్చువల్గా ఓవర్ ద ఇయర్స్ ఇన్ తెలుగు సినిమా మనకి ఎక్కువ రైటర్ డైరెక్టర్స్ ఇవాల్వ్ అవుతున్నారు. గతంలో ఒక 20 ఏళ్ల క్రితం చూసుకుంటే ప్రొడ్యూసర్లే కథలు పట్టుకొని కథల్ని సెలెక్ట్ చేసి ఈ కథకి కరెక్ట్గా ఏ డైరెక్టర్ సూట్ అవుతారు ఆ డైరెక్టర్ని పికప్ చేసి దానికి ఒక యాక్టర్స్ని పెట్టి ఇట్లా దిస్ వాజ్ హౌ ఇట్ వాజ్ వర్కింగ్ సమ్ 2 decades బ్యాక్. ఇట్లా ఇవాల్వ్ అవుతూ ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో మోస్ట్ ఆఫ్ యు ఆల్ ఆర్ రైటర్ డైరెక్టర్స్. యూ రైట్ యువర్ ఓన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ దగ్గర నుంచి అంతా మీరే రాసుకుంటున్నారు. సార్, ఇజ్ ఇట్ అంటే థింక్ ఆఫ్ ప్రెషర్ సార్ మీకు? అంటే యూ ఎంజాయ్ దట్ ప్రాసెస్ ఆర్ చాలా ప్రెషర్గా ఉంటుందా? ఎందుకంటే ఒకటి మీరు అన్నట్టు యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్ ఫ్రైడే, దెన్ సో మెనీ క్యాల్కులేషన్స్. ఈ స్టోరీ రాస్తున్న కొద్దిలో కొన్ని క్యాల్కులేషన్స్ చేసుకోవాలి, కొన్ని స్ట్రాటజీలు చేసుకోవాలి, కొన్ని ఇది పెట్టాలా పెట్టొద్దా, ఇది పెడితే ఏమవుతుంది, సో మెనీ థాట్స్ గో త్రూ. బట్ ఇఫ్ యూఆర్ జస్ట్ అ డైరెక్టర్ అంత ప్రెషర్ ఉండదా? ఇఫ్ యూఆర్ అ రైటర్ డైరెక్టర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందా? ఐ జస్ట్ వాంట్ అ క్లారిటీ ఆన్ దాట్. ఆ స్కిల్స్ ఉన్నప్పుడు, స్టోరీ రాసుకునే కెపాసిటీ ఉన్నప్పుడు అది పెద్ద కష్టమేమీ కాదు. సో ఇప్పుడు నేను స్టోరీ అంటే నాకు టీం ఉంటుంది, ఇప్పుడు నేను ఐడియా చెప్పిన దాని మీద కూర్చుంటాము, ఇది కరెక్టా కాదా ఇవన్నీ టీంతో డిస్కస్ చేసుకుని మేము అందరూ స్టోరీ ముందుకు తీసుకెళ్తాం. సో ఎవరికైనా సరే ఇదైతే నేను అనుకోవడం అసలు ప్రెజర్ అయితే కాదు. నాకైతే సార్ పర్సనల్గా మంగళవారం అనే ఐడియాని అసలు ఆడియన్స్కి ఎప్పుడు చూపిస్తానా అని ఇంకా ఎక్కువ కంగారు పడిపోయా. చూసి వాళ్ళ రియాక్షన్ ఏంటి సార్? మేబీ అందరూ కూడా అలాగే అనుకుంటారు. సినిమా మేకింగ్ ఏ ప్రెషర్. దాంట్లో రైటర్ అవని, డైరెక్టర్ అవని, కెమెరామెన్ అవని, ఇట్స్ లైక్ ఏ ప్రెషర్. 24 క్రాఫ్ట్స్తో వర్క్ చేయించుకోవటం అనేది ప్రెషర్. ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ బయటకు తీసుకురావడానికి ఒక డైరెక్టర్ అనేవాడు ఒక బేబీకి బర్త్ ఇచ్చినట్టు. లైక్ కాకపోతే రైటర్ అవటం వల్ల ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంటుందేమో, అంటే స్పాట్లో కూర్చొని డైలాగులు మనం రాసుకోవచ్చు, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వం. మనకి ఇది కాదా వద్దా మనం డిసైడ్ అవ్వగలం. రైటర్ సపోర్ట్లో ఉన్నవాడు ఆ రైటర్ వస్తాడు స్పాట్కి, అంతే. ఆ బాబు నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలి, అంతే డిఫరెన్స్. డైరెక్టర్ జడ్జ్ చేస్తాడు, రైటర్ అనేవాడు మనలో ఉన్న రైటర్ బయటకు వచ్చి జడ్జ్ చేస్తాడు, అంతే. అంతేగాని మిగతాది యాజ్ ఇట్ ఈస్. మీరు యూ ఎంజాయ్ ద ప్రాసెస్ అండి. వేణుగారు, మీరు ఇన్నేళ్ళు యాక్టింగ్ చేసి డైరెక్షన్లోకి వచ్చారు, మీరు నిజంగా యూ ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్? డెఫినెట్లీ, చాలా. నాకు మళ్ళీ యాక్టర్ డైరెక్టర్ 2 వేరియేషన్లు తెలిసే నాకు. ఓకే. యాక్టర్గా ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏముంది, ఒక 8 o'clock స్టాఫ్ వస్తారు, పోతాము. అనిల్ అన్న డైరెక్టర్ అనుకో, ఒక గంట లేట్ అయినా ఏంటంటే అన్న అంటే ఊరుకుంటాడు. అవన్నీ ఉన్నాయి. సో స్పాట్కి వెళ్ళి అన్నీ చూసేవాళ్ళం కదా. చూసి అంటే నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను, నేను అంటే డైరెక్టర్ అయ్యాక నాకు డైరెక్టర్స్ ఇంకా డబుల్ రెస్పెక్ట్ వచ్చేసింది. డైరెక్టర్ ఇచ్చిన లైఫే యాక్టర్గా నాకు, బట్ డైరెక్టర్ అయిన తర్వాత అది అంటారు కదా, మోసేవాడికి తెలుసు కావడి బరువు అని, అనుభవించాక నాకు డైరెక్ట్ మీద రెస్పెక్ట్ వచ్చేసింది. అంటే నేను నా ఫస్ట్ షెడ్యూల్ చేస్తున్నప్పుడు, యాక్టర్ ఉన్నప్పుడు ఏంటంటే 9 o'clock వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఎవరున్నారు 4 జోకులు వేసుకొని మన షార్ట్ వచ్చినప్పుడు వెళ్ళి చేసి, డైరెక్టర్ని చూస్తుంటే అబ్బా 24 hours ఏంది గోలని, 6 నుంచి వెళ్ళేంత వరకు పిచ్చిలో పనిచేస్తుంటారు. ఏంటి టార్చరు. నేను డైరెక్టర్ అయితే అంత తీసుకుంటానా లేనా అనేది నాకు ఉండేది. బట్ నేను డైరెక్టర్ అయ్యాక మార్నింగ్ 6:30కి వెళ్ళి ఈవినింగ్ 6:30 ఎప్పుడైందో నాకు తెలిసేది కాదు. నాకు తెలియదు అసలు. నా ఫస్ట్ షెడ్యూల్ 6 రోజులు షెడ్యూల్ తర్వాత ఆ లాస్ట్ డే లైట్ మెయిన్ వాళ్ళందరూ వచ్చి ఫోటోలు దిగుతాను. నువ్వు అంటే సార్ నేను 6 రోజుల నుంచి లైట్ మెయిన్ తెలియలే నాకు అసలు. బేసిక్గా డైరెక్టర్స్ అందరం పుట్ అవర్ లైఫ్స్, వీఆర్ మ్యాడ్ ఫెలోస్. మా ఫ్యామిలీ లైఫ్, మా హెల్త్, ఎవ్రీథింగ్ వి పుట్ ఇట్. అంటే ఆ ఫ్రైడేకి మాకు సక్సెస్ వస్తే మేము ముందుకు వెళ్తాం. నాకు తెలియదా. బట్ యాక్టర్ ఉన్నప్పుడు చూసుకునేవాడిని. ఎగ్జాక్ట్లీ ఒక జరిగేదన్న. మామూలుగా యాక్టర్ ఉన్నప్పుడు డైరెక్టర్లు బిజీగా ఉంటారు, ప్రొడక్షన్ బాయ్ ఏదో కొబ్బరి నీళ్ళు కాఫీ పట్టుకుని తిరుగుతూ ఉంటాడు అలా.
ఇతను పట్టించుకోడు బేసిక్గా. అంటే దాంట్లోకి వెళ్తే ఇక పిచ్చితో పని చేస్తాం. నేను దూరం నుంచి చూసి అనుకునేవాడిని యాక్టర్గా, అదే తిండి తిప్పలు కూడా ఉండవు ఇంకా. ఆకలి అంటే యాక్టర్గా నాకు అనిపించేది, అబ్బా ఇంత ఓవర్ యాక్షన్ ఏంటి ఇతను, ఇలా తీసుకొని కొబ్బరి నీళ్ళు తాగుతూ అయిపోయేది కదా. దానికి అంటేనే అంతే కదా, ఇప్పుడు గంట పట్టుకొని తిరుగుతున్నాడు ప్రొడక్షన్ బాయ్, పట్టించుకోడు అనమాట. అరే ఒరే ఇట్లా చూసి ఇట్లా తాగడానికి ఏంటంటే డైరెక్షన్, ఓరే నువ్వు డైరెక్టర్ అనుకునేవాడిని. నా ఫస్ట్ షెడ్యూల్ ఎండలో చేస్తున్నాము, అరుస్తున్నా, టెన్షన్, ఫస్ట్ సినిమా టెన్షన్ కరెక్ట్ వస్తుందా లేదా, వీళ్ళు లేరు వాళ్ళు లేరు అని పరుగులు అరుపులు ఇవన్నీ ఉంటాయి. దీంట్లో 4వ రోజు 5వ రోజు ప్రొడక్షన్ బాయ్ ఏందన్నా నువ్వు ఒక కోకోనట్ వాటర్ యూజ్ అంటే ఊరుకో అన్న, ఫస్ట్ డే నుంచి రోజు 2 గంటలు పట్టుకొని తిరుగుతున్నాను వెనకాల, ఒకటి హాఫ్ అన్ అవర్ పట్టుకొని తిరిగాను, ఇది పాయిజన్ అంటే వేస్ట్ అయిపోయింది, మళ్ళీ కొత్తది తీసుకొస్తున్నాను, 4 రోజులు తిరిగాను, మీరు నన్ను పట్టించుకోవట్లేదు వదిలేసి అన్నాడు. అంటే అది అట్లుంటుంది అనమాట డైరెక్షన్ చేసేటప్పుడు, తెలియదు టైం. ఒకసారి ఏమైందంటే మా కోడెక్టర్ వచ్చి బ్రేక్ అన్నాడు, ఎందుకు బ్రేక్ అన్నా, ఒరే 2:30 బ్రేక్ తిండి తెలియలా బేసిక్గా. అలా ఉంటుంది ఇది. బేసిక్గా మీ క్వశ్చన్కి అయితే రైటర్ డైరెక్టర్ స్కేర్సిటీ అండి. రైటర్స్ తక్కువ అయినప్పుడు డైరెక్టర్ రాసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ ఆల్సో రైటర్స్ తక్కువ అయిపోయారు అంటే డైరెక్టర్ ఎగ్జాక్ట్లీ, రైటర్స్ కూడా డైరెక్టర్స్ అయిపోతున్నారు. సో స్కేర్సిటీ వచ్చింది. బట్ గుడ్ కదా సార్ మీరు అన్నట్టు, ఒక అడ్వాంటేజ్ స్టోరీలు ఉన్నాయేమో నా దగ్గర. ఈ మధ్య కాలంలో రివ్యూ రైటర్స్ మీద ఒక చిన్న ఇష్యూ అయింది, మీరు చూసారు, మీరు అందరు చూసారు. అంటే సినిమా మామూలుగా ఆడటమే వారం 2 వారాలు 3 వారాల దాకా వస్తుంది, వెంటనే ఓటీటీలోకి వెళ్ళిపోతుంది. హిట్ సినిమా అయితే 6 వారాలు, మామూలు సినిమా అయితే 2 వారాలు, ఇట్లేదో పెట్టారు ఒకటి. సో రివ్యూస్ వెంటనే ఇవ్వకండి, ఒక జస్ట్ వెయిట్ ఫర్ 3-4 days ఆర్ 1 week అని రిక్వెస్ట్ చేశారు కొంతమంది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్ అండి? ఇంతకు ముందు ఏంటంటే పేపర్లలో రివ్యూలు వచ్చేవి, కొంతమంది టీవీ ఛానల్స్ రివ్యూలు ఇచ్చేవారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఎవరు పడితే వాళ్ళు రివ్యూలు ఇస్తున్నారు కదండి. యూ కాంట్ స్టాప్ అ కామన్ మ్యాన్ ఫ్రమ్ రివ్యూయింగ్ యువర్ ఫిలిం. హీ జస్ట్ హ్యాస్ ద ఫ్రీడమ్. ఆయన ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటాడు, ఫేస్బుక్లో పెట్టుకుంటాడు, ఆయన ఇష్టం వచ్చి పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు కొన్ని కుప్పల తెప్పల మంది సినిమాల గురించి జడ్జిమెంట్లు పాస్ చేస్తున్నారు. సో హౌ మెనీ పీపుల్ యూ కెన్ స్టాప్? సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ రివ్యూస్ అండ్ రివ్యూ రైటర్స్? ఒక మాటలో అందరి తరపున నేను చెప్తా, చెప్పండి. నో వన్ స్టాప్ ఏ సక్సెస్ఫుల్ ఫిలిం. ఎగ్జాక్ట్లీ, దట్స్ ఇట్. అంతే అంతే, ఎవరు ఆపలేరు ఒక మంచి సినిమాని, ఎవరు ఆపలేరు. సో రివ్యూ రైటర్స్ డోంట్ మ్యాటర్. అదే ఎవరు ఆపలేరు అంటున్నా. అదే ఆడియన్స్లో కొంతమంది నచ్చిన వాళ్ళు దాన్ని ఆపాలనుకున్నా, నచ్చిన వాళ్ళు చూసేస్తారు సినిమా. సో అదే అంటున్నాను కదా, ఎనీ యాంగిల్లో మీరు చూసుకుంటే ఒక మంచి సినిమాని, ఒక గుడ్ కంటెంట్ ఉన్న సినిమా, అది ఏ జోనర్లో తీసినా, చిన్నదైనా పెద్దదైనా, ఎవరు దాన్ని ఆపలేరు. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్ ఎనఫ్, వాళ్ళకి ఒక సినిమా నచ్చితే వాళ్ళు వెళ్ళి చూస్తారు. అది కరెక్టే సార్. బట్ కొన్ని మంచి సినిమాలు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ బ్యాకింగ్ ఆఫ్ మార్కెటింగ్ ఆర్ ప్రొడ్యూసర్స్, ఏదైనా ఇప్పుడు మంత్ ఆఫ్ మధువే ఉంది, ఈవెన్ మంగళవారంకి డిస్కషన్. అంటే ఒక సినిమా రివ్యూల గురించి మాట్లాడుతున్నాను. ఒక మంచి సినిమా జనాల్లోకి వెళ్ళలేదంటే దెర్ ఇస్ సో మెనీ ఫ్యాక్టర్స్. కాస్టింగ్ అవ్వచ్చు, నేనంటుంది మన రిలీజ్ డేట్ అవ్వచ్చు, ప్రాపర్ థియేటర్స్ అవ్వచ్చు, అంటే సో మెనీ ఉంటాయి. అంటే అది నేను మన దానికి వెళ్తే ఇంకో సో మెనీ ఇది అవుతాయి. దానికి రావాల్సిన అప్రిషియేషన్ వస్తుంది, బట్ రీచ్ అవ్వలేదంటే సో మెనీ డిఫర్. సార్ ఇక్కడ మీరు చెప్పింది కరెక్టే, కాకపోతే ఇక్కడ రియలిస్టిక్ ఆన్ గ్రౌండ్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే, అంటే రివ్యూస్ ద్వారా మేము కూడా ఏమనుకున్నాం అంటే, సినిమాకి ముందు నేను మా టీంకి చెప్పి ఒక్క రివ్యూ చదువుకున్నాను. ఒక రివ్యూ కూడా గుడ్ బ్యాడ్ ఇట్ డజంట్ మ్యాటర్. మంత్ ఆఫ్ మధు సినిమాలు తీస్తా అంటే, సినిమా తీయాలనుకున్నప్పుడే నువ్వు రివ్యూస్ గురించి పట్టించుకోకూడదు. ఇది ఆడియన్స్కి చేరాలి సినిమా. ఇది ఫస్ట్ రూల్ ఏం పెట్టుకున్నాం, ఇది ఆడియన్స్ చేరాల్సిన సినిమా. మధ్యలో ఎవరు ఏమనుకున్నా అభిప్రాయంతో పని ఉండకూడదు అని. కాకపోతే మేము ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ లాగా మేము తయారు చేసి మేము మా డిస్ట్రిబ్యూటర్స్ తోటి వాళ్ళతో చేస్తున్నప్పుడు, మా యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు ఒక 3 వెబ్సైట్ల పేర్లు చెప్పారు, ఈ వెబ్సైట్లో మంచి రివ్యూస్ వస్తే థియేటర్స్ పెంచుతున్నాం అంటున్నారు. ఇది ఏం లెక్క మాకు అర్థం కాలే యాక్చువల్గా. ఇదేదో మాకు అర్థం కాని లెక్కలాగా అనిపించింది. ఆ రివ్యూస్ సైట్ పేర్లు ఏంటి అంటే ఏదో ఉన్నాయి, XYZ. అందులో ఒక సైటు డైరెక్ట్గా హిందీలోంచి కాపీ పేస్ట్ చేస్తారు వాళ్ళు రివ్యూ. మీకు నేను ప్రూవ్ చేయగలుగుతా కావాలంటే. ఒక్కొక్కరు ఆల్రెడీ రాసిన రివ్యూని కాపీ పేస్ట్ చేశారు, రాయలే కూడా రాయలే, బికాస్ దే థాట్ ద ఫిల్మ్ విల్ ఎనీవేస్ బి నాట్ టేకెన్ సీరియస్లీ. కొన్ని సినిమాలకి ఆ సినిమాలు ఎలాగో సీరియస్గా తీసుకునే అవసరం రాకపోవచ్చు, దీని గురించి ఎవరైనా నిలదీయకపోవచ్చు. సో చాలాసార్లు మనకి సినిమా చూడకముందే దాని మీద ఒక అభిప్రాయం వస్తుంది, దాని నేచర్ చూసు, లేకపోతే దాన్ని మనం ఎక్కడ చోట క్వాంటిఫై చేసి.
సో నేను ఒక పక్క 4 స్టార్ రివ్యూస్ చూస్తానండి మా సినిమాకి. మీరు వికీపీడియాలో చూస్తే మీకు కనిపిస్తాయి 4 స్టార్ రివ్యూస్ కనిపిస్తుంది ఇంకో పక్కన 1.75 కనిపిస్తుంది. వ్యత్యాసం ఉండొచ్చు, ఇంత ఉండలేదు కదా. 1.75కి 4 స్టార్లకి 4 స్టార్లు మీరు చూస్తే తెలుగు సినిమాల్లో ఎక్కడ కనిపించదు మీకు. నా సినిమా అని చెప్పట్లేదు, మీకు జనరల్గా కూడా 4 స్టార్లు కనిపించవు మీకు పక్కన. ఒక 1.75 కనిపిస్తుంది దాని పక్కన. అంటే ఇంత వ్యత్యాసం ఎందుకు వస్తుంది అంటే నాకు ఒకసారి దాన్ని కూర్చొని మేము మా స్క్రిప్ట్ చదివినట్టు చదివే అనుకున్నాను రివ్యూ. అది రాసేవాడికి అవగాహన ఉండదు సినిమా మేకింగ్ గురించి. ఇది నేను 100% చెప్తున్నా ఫిల్మ్ మేకింగ్ గురించి. నేను ఎప్పటి నుంచో రాసేవాళ్ళు ఎవరినో నాకు మీరు అన్న వెబ్సైట్ 2-3 వెబ్సైట్ టాపులు వాళ్ళు కనిపిస్తే బాగుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కాదు ప్రేమ గారు, మీరు ఒక తప్పు క్వశ్చన్ అడిగారండి. మీరు ఒక తప్పు క్వశ్చన్ అడిగారు, మిమ్మల్ని రేపు నిలదీస్తారు కదా కింద కామెంట్ లోనే ఎక్కడో నిలదీస్తారు కదా. ప్రేమ గారు మీరేంటంటే ఇంత బాధ్యత అయిన జర్నలిస్ట్, మీరు ఒక తప్పు క్వశ్చన్ అడిగారని. మిమ్మల్ని ఒక నిలదీరు అని తెలిసినప్పుడు మీరు ముసుగుదంగా అయిపోతారు. మీరు ఏదన్నా మాట్లాడచ్చు. ట్విట్టర్లో కింద హీరోయిన్ కామెంట్కి హీరోయిన్ బాడీ షేమింగ్ చేసేవాడికి ఒకటి ఏంటంటే వాళ్ళని అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఎవరిని లేదండి. అందరూ తిని సోఫాలో పడుకుని వాళ్ళు రివ్యూలు రాస్తారు. బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్ హౌ ఇట్ ఎఫెక్టెడ్ యుఎస్ మార్కెట్ అనేది ఎందుకు మీరు అడిగిన ప్రశ్న వల్ల వాళ్ళు కూడా అనడానికి లేదండి. ఇప్పుడు నేను మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. నేను ఫస్ట్ ఫిల్మ్ తప్పితే నాకు ఎక్కడ రివ్యూస్ మీరు అన్న సోకాల్ రివ్యూస్ అంత ఎగ్జైటింగ్గా రివ్యూస్ ఏ సినిమాకి పడలేదు. బట్ 7 ఫిల్మ్స్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. సో నేను చెప్తున్నాను అంటే నేను దాన్ని మనం సీరియస్గా తీసుకొని మన స్క్రిప్ట్లో మనం రివ్యూవర్స్ని అనేది దేర్ ఒపీనియన్, ఒకరు బాగా రాయొచ్చు ఒకరు బ్యాడ్గా రాయొచ్చు. బట్ వెన్ సినిమాకి వచ్చేసరికి ప్రజా కోర్టులో సినిమా వెళ్తే ఆ సినిమా మంచి సినిమా అని వాళ్ళు రిజెక్ట్ చేయరు. ఆ బిలీఫ్తోనే మనం ముందుకు వెళ్ళాలి. ప్రజా కోర్టుకి రీచ్ అవ్వడానికి సో మెనీ రీజన్స్ ఉండొచ్చు. వాట్ ఐఎమ్ సేయింగ్ అది అంటే దట్ ఈస్ మా సినిమా వాళ్ళ పాయింట్ అదే సార్. అంటే ఒక వారం వెయిట్ చేయండి అని అంటున్నారు. ఇప్పుడు సినిమా ప్రేమ గారు ఇప్పుడు సినిమా మొదటి 3 days డిసైడ్ అయిపోతుంది. సో 1 week 2 weeks కూడా లేదు. ద సినిమా మొదటి 3 రోజుల్లో ఆడియన్స్ వచ్చారా సినిమా నిలబడుతుంది. మొదటి 3 రోజులు ఆడియన్స్ రాకపోతే ఆ సినిమాని నిలబెట్టుకోవడం కష్టం అయిపోతుంది నెక్స్ట్ 2 weeksకి. అండ్ చిన్న సినిమాలకి ఇంకా కష్టం. సో ఆ టాక్ స్ప్రెడ్ అవ్వాలి, అప్పుడు రిలీజ్ సోలోగా రావాలి, కాంపిటీషన్ ఉండకూడదు, థియేటర్స్లో ఉండాలి, వీకెండ్ అదే. ఇప్పుడు మనం యాక్చువల్గా 2 చూసుకుంటే ఇప్పుడు మంగళవారం సినిమా అందరూ అప్రిషియేట్ చేశారు. బట్ ఒక అజయ్ గారు చెప్పినట్టు 2-3 వెబ్సైట్స్ వేరే రివ్యూస్ ఇచ్చాయి. బలగం అసలు 1 week 10 days వరకు 1 week వరకు టాక్ లేనిది సడన్గా జుప్ అని శంకరభరణం లాగా వెళ్ళిపోయి అసలు తీసేద్దాము థియేటర్లలో అని అనుకున్న వాళ్ళు ఏదో విలేజెస్ లో ఎగ్జాక్ట్లీ విలేజెస్ లో స్క్రీనింగ్స్ అసలు అంటే హీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. బలగం వెనుక ఒక దిల్ రాజు గారు ఉన్నారు కాబట్టి ఆ సినిమాని హీ మెయింటైన్ ఫర్ 1 week 2 weeks. బట్ సో కాల్ నేను ఇప్పుడు మనోడి సినిమా చెప్పండి సార్, మీరు చెప్తాను. దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ హోల్డింగ్ ద థియేటర్స్ లో సినిమాని హోల్డ్ చేసుకోవాలి. సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ 30 థియేటర్లు వచ్చినాయి సార్ ఊరికి అనుకుంటారు. అసలు వాళ్ళ ప్రకారం ఇది రివ్యూస్ బయటకు వస్తే థియేటర్స్ పెంచుతారు అనుకున్నారు. అసలు వస్తారో లేదో ఆడియన్స్కి ఛాన్స్ ఇవ్వట్లే అక్కడ వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ రివ్యూస్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అంటే నాకు చాయిస్ ఇస్తే అసలు ఎఫెక్ట్ చేయకూడదని అనుకుంటాం మేము అందరం. అంటే అప్పుడు రివ్యూ తప్ప వాళ్ళు చదివి వెళ్తున్న ఆడియన్స్ తప్ప అది అంటే దట్ ఈస్ అంటే నేను అందాక అదే చెప్తున్నాను కదా, నో వన్ కెన్ స్టాప్ ఏ గుడ్ ఫిలిం. సో నేను అనేది ఒక సినిమా ఆడకపోవడానికి రివ్యూసే కారణం కాదంటున్నాను. దెర్ ఆర్ సో మెనీ అదర్ రీజన్స్. ఆ టైంకి ఆడియన్ మైండ్ సెట్ అలాంటి సినిమా చూడాలనుకుంటున్నాడా లేదో కూడా డిపెండ్స్. కంప్లీట్ గా రివ్యూస్ తప్పబట్టడానికి లేదు. సో ఆ వీకెండ్ కి ఆడియన్ మైండ్ సెట్ కి కాంపిటీషన్ లో ఉన్న సినిమాలు అవ్వచ్చు, మార్కెట్ లో ఉన్న సినిమాలు అవ్వచ్చు, అతని మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇదే సినిమా ఆఫ్టర్ తర్వాత ఎప్పుడో వచ్చిన తర్వాత సినిమా అద్భుతమైన రోజులు కూడా ఉంటాయి. అరే ఈ సినిమా అప్పుడు ఎందుకు చూడలేదని మళ్ళీ వాళ్ళే చెప్తారు. ఇట్స్ లైక్ అది మళ్ళీ చెప్తారు. అదే ఇట్స్ లైక్ మార్కెటింగ్ స్ట్రాటజీ. అప్పుడున్న అదే అన్నాను కదా, లక్ కూడా ఒక సక్సెస్ కి ఫ్యాక్టర్. ఇప్పుడు అండ్ ఇంకోటి రివ్యూస్ లో కూడా వాళ్ళ పని బాక్స్ ఆఫీస్ ని జడ్జ్ చేయడం కాదండి. సినిమా ఒకవేళ నిజంగా సినిమాని రివ్యూ చేయాలనుకున్నా, దాన్ని అర్థం చేసుకోవాలనుకున్నా, నీకు సినిమా ఎలా ఉంది క్రాఫ్ట్ వైజ్, నీకు లుక్ ఎలా అనిపించిందో చెప్పడం, నీ అభిప్రాయం చెప్పడం. అది రేపు బాక్స్ ఆఫీస్ లో ఎలా ల్యాండ్ అవుతుందో ఈ జ్యోతిష్యం చెప్పడం కాదు. రివ్యూస్ లో వాళ్ళు జ్యోతిష్యం చెప్పడం ట్రై చేస్తారు చాలా మంది మీరు చూస్తే. మనోడితో ఏకీభవించే విధానం ఏంటంటే రివ్యూస్ లో వాళ్ళు వేసే రేటింగ్స్ వల్ల సినిమాలు ఎఫెక్ట్ అయిపోవచ్చు కానీ బట్ వాళ్ళ అనాలిసిస్ అనేది కొద్దిగా
ఆ సినిమాని ఏకుతున్న విధానం చూసారా, దాంట్లో కొద్దిగా బయాస్డ్గా కొన్ని చోట్ల కొంతమంది తప్పులున్న వాటిని కొద్దిగా పద్ధతిగా విమర్శిస్తారు, కొంతమంది కోపం ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ విమర్శిస్తారు. అది ఎలా విమర్శిస్తారంటే ఆ విమర్శను చూస్తే మనం ఇక స్టోరీ టెల్లింగ్ ఆపేసి సినిమాలు వదిలేసి పారిపోయేంత దారుణంగా ఉంటాయి ఆ విమర్శ. అవేంటంటే మాకు ఓవర్ ద పీరియడ్ ఎక్స్పీరియన్స్ తోటి కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చి అవన్నీ చూసి నవ్వుకోవడం తప్ప మనం ఏం చేయలేము. ఓకే, దెర్ ఈస్ ఓన్లీ వన్ వే టు టేక్ ఎ రివెంజ్ టు గివ్ హిమ్ అనదర్ సక్సెస్ఫుల్ ఫిలిం. ఎగ్జాక్ట్లీ, టేక్ రివెంజ్ విత్ యువర్ సక్సెస్. అంతే, అంతకుమించి మనం ఏం చేయలేం. సో కాల్డ్ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినవి ఉంటే మనం హ్యాపీగా వాళ్ళని ఇగ్నోర్ చేసి మనం మళ్ళీ మన కంటెంట్స్ తోటో మన హిట్ ఫిల్మ్స్ తోటో సమాధానం. అండ్ పర్సనల్ ఒపీనియన్ అండి, రాయొచ్చు, తప్పలేదు, బాగుంది బాగలేదు, ఇలా చేశారు అలా చేశారు, కథ రాసేస్తున్నారు. ఓకే, ఫస్ట్ డే మీరు కథ రాసేసి అందులో కథలో ట్విస్ట్లు ఏంటో రాసేసి ఇది రాసేసి. అంటే నేనేమంటానంటే మనకి హ్యూమన్ సైకాలజీ ప్రకారం 1,00,000 మంది ప్రేక్షకులు ఇచ్చిన అప్రిషియేషన్ కంటే ఎక్కడో ఒక వెబ్సైట్లో వచ్చిన రివ్యూవర్ క్రిటిసిజంని మనం తీసుకున్నాం చూసారా, మన మైండ్ సెట్స్ని కూడా మనం కూడా వీ హ్యావ్ టు దాని నుంచి బయటకు రావాలి. అంటే ఒక పర్సన్ ఒపీనియన్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా, బట్ ఈ ఒపీనియన్ అనేది కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటారు, అది ఒప్పుకుంటా. బట్ అది అన్నిసార్లు వర్కౌట్ కాదు. అంటే ఇంట్లో కూడా ఒక స్టార్టప్ ఉంటుందండి, ఒక 6 స్టార్ తక్కువ ఇస్తే అది ఎక్కువ గొప్ప అన్నట్టు. కాబట్టి గో విత్ ద ఆడియన్స్. మన సినిమాలు లైక్ చేసే ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి ఈ రోజు మనందరం ఎగ్జాక్ట్లీ మనం సక్సెస్ఫుల్ గా ఈ రోజు రౌండ్ టేబుల్లో కూర్చున్నాం. సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇద్దాం, వాళ్ళ కోసం సినిమాలు తీద్దాం. క్రిటిక్స్ అంటారా, దేర్ జాబ్, వాళ్ళ వెబ్సైట్ కోసం వాళ్ళు చేసే జాబ్ కోసం వాళ్ళ ఒపీనియన్ కూడా ఒక్కొక్కసారి నిజంగా వాళ్ళలో కూడా ఒక క్రియేటర్ ఉంటారు, వాళ్ళలో కూడా ఒక డైరెక్టర్ ఉంటారు, వాళ్ళకి నచ్చకపోవచ్చు, దాన్ని మనం ఏం చేయలేము. సో కాబట్టి మనం అక్కడ స్టక్ అవ్వకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే సార్, సో ఫైనలీ వీ హ్యావ్ అ స్మాల్, అంటే ర్యాపిడ్ ఫైర్ అంటే ఒక 2-3 క్వశ్చన్సే సార్. ఈ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో రిలీజ్ అయిన సినిమాల్లో, అది మన భాషే కాదు ఏ భాష అయినా సరే, విచ్ ఇస్ దట్ ఫిలిం దట్ బ్లూ యువర్ మైండ్ ఆఫ్? అంటే ఓ మై గాడ్, అందరూ చెప్పాలి, ఒక్కొక్కరు చెప్పాలి, అందరూ చెప్పాలి సార్, ఎవ్రీ వన్ షుడ్ టెల్ వై. అంటే వై కూడా చెప్పాలి సార్, వై ఇట్ బ్లూ యువర్ మైండ్ ఆఫ్. చెప్పు త్వరగా చెప్పే. చాలా ఉన్నాయండి. బ్లూ అనే వర్డ్ లాగా నాకు యానిమలా? ఓకే, నేను ఒక 1 వీక్ ఫ్రాన్స్ లో ఉన్నా, ఇట్లా ఉండాలి కదా అంటే అంటారు కదా, అంటే అది చెప్పేలా ప్రతి వాళ్ళు ఒక యానిమల్ ఉంటాడు, అదే బలగం తీసిన అతనిలో ఒక యానిమల్. కాకపోతే ఏంటంటే అంటే రూల్స్ బ్రేక్ చేసి 2.5 గంటలే ఉండాలి, 2 గంటల 10 నిమిషాలే ఉండాలి కాదండి. ఆయన ఏమైతే అనుకున్నాడో ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు కొంచెం ఈ వేలో ఉన్నాను డిస్కషన్లు, హీరో రాగానే ఇది పెట్టాలి అది పెట్టాలి, అది ఏం చూడలేదండి. ఆయన ఇంటర్వెల్ బ్లాక్లో అంత పెద్ద ఫైట్ చేసి కొన్ని దెబ్బలు తగిలితే ఒక మనిషి ఎంత డ్యామేజ్ అయ్యిందని దాని మీద వెళ్ళాడు చూసారా, అద్భుతం అనిపించింది నాకు. ఓకే, ఒక క్లైమాక్స్లో అంత వైలెన్స్ ఫైట్ పెట్టి ఒక ఎమోషనల్ సాంగ్ మీద ఎటువంటి ఆర్ఆర్ లేకుండా నాకు అట్లా అనిపించిన సినిమా ఈ ఇయర్లో యానిమల్. మీరు సార్? యాజ్ ఎ డైరెక్టర్గా నా సినిమా నాకు ఇష్టం. సో ఫస్ట్ అది మాట్లాడుకోవాలి, లేకపోతే నేను నా వర్క్ నేను రెస్పెక్ట్ ఇచ్చుకున్నాను కాదు. సో భగవాన్ కేసరి ఈజ్ మై ఫేవరెట్ ఫిలిం. అండ్ 2 ఎక్స్ట్రీమిటీస్ చూసాయి ఈ ఇయర్లో. బలగం ఒక డైరెక్టర్ మేకింగ్లో 2 ఎక్స్ట్రీమిటీస్, ఒక రూట్స్లో ఆర్గానిక్గా ఒక రూట్స్ పర్ఫెక్ట్, ఒక ఫ్యామిలీ రూటెడ్ హెల్తీ ఫిలిం. అండ్ యానిమల్ ఒక క్రేజీ స్టఫ్. రెండు అటు ఇటు చూసా, 2 కోణాలు చూసి నేను కన్ఫ్యూజ్ అయిపోయా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని. ఒక వేణు గారు, ఒక సందీప్ రెడ్డి వంగ గారు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు. అంతే. ఓకే, అసలు ఆయన ఏంటి సార్ 15వ నిమిషం నుంచి మొత్తం డెడ్ బాడీ మీదే ఉంటుంది స్టోరీ. ఐ డోంట్ నో హౌ హీ సస్టైన్డ్. మీరు మహానుభావులు నిజంగా. అసలు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సస్టైన్ అ స్టోరీ ఆఫ్టర్ 15th minute టిల్ ద ఎండ్. అది ఎమోషన్ అండి. అంటే గ్రేట్. అంటే ఎంత మనం పైకి వెళ్ళినా కూడా తెలుగు వాళ్ళల్లో అంటే ఎక్కడైనా ఆ ఫ్యామిలీ ఎమోషన్ అనేది ఉంటుంది. మీరు ఎంత పెద్ద లావిష్ లైఫ్ అయినా కూడా సార్ ఇదేంటి సార్, మీరు కూడా మాట్లాడారు కదా, మీరు యానిమల్ గురించి మాట్లాడారు, బలగం గురించి మాట్లాడారు. దానికే ఆన్సర్ చెప్తున్నా. యానిమల్ మనిషిలో ఉన్న యానిమల్ అయితే యాంగిల్కి వెళ్ళాలి, నేను రూటెడ్ యాంగిల్ చూపించాను. అదే నేను రూటెడ్ యాంగిల్లో చూపించా. యానిమల్ ఆ పీక్ లో ఉంది, ఇది ఈ పీక్ లో ఉంది. గోపీచంద్ గారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డిఫరెంట్ జోనర్స్ చేశారు. అందరూ ఇక్కడ ఒకరి సంబంధం లేదు, జోనర్స్ సంబంధం లేదు. అవును. సో ఇవన్నీ ముందు అందరికీ ఏంటంటే కంగ్రాట్స్ చెప్తున్నా. నన్ను కొంచెం మ్యాడ్ చేసింది యానిమల్. మిమ్మల్ని కూడా చేసింది. అంటే ఒక డైరెక్టర్ గట్స్ ఉంటాయి చూడండి, మ్యాడ్ గట్స్ అంటారు కదా, అది వెళ్ళిన తర్వాత నిద్రపట్ల సినిమా. కొన్ని సినిమాలు చూస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపట్టవు, అలాంటి సినిమాల్లో యానిమల్. ఎందుకు నిద్రపట్టవు అంటే అలా తీసాడేంటి,
అనే ఒక ఇది ఉంటుంది చూడండి, ఎందుకంటే డైరెక్టర్లకు ఎక్కువ ఉంటుంది అది. నాకు జిబర్దండ XX నచ్చిందండి ఈ సంవత్సరం వచ్చిన దాంట్లో. నేను దాని క్యారెక్టర్ నాకు రైటింగ్ బాగా నచ్చింది. అది ఫిల్మ్ మేకింగ్గా నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ద వే కార్తిక్ సుబ్బరాజ్ డెల్ట్ ద ఫిల్మ్, రిటర్న్ ఇట్, అండ్ కమర్షియల్ సినిమాలో ద వే హీ రైట్స్ ఇట్స్ సో డీప్ అండ్ మేక్ ఇట్ సచ్ ఎఫెక్టివ్ presentation. I think the Jigartanda XX was my favorite this year. అజయ్ భగవంత్ కేసరి నాకు, ఎందుకంటే బాలకృష్ణ గారు అంటే నాకు బాగా ఇష్టం. ఓకే. ఆయన్ని నాకు అలా చూడడం నాకు బాగా నచ్చింది. ఆయన అంటే వేరే ఆయన్ని అంటే ఆయన ఎనర్జీని వేరే లెవెల్ ఎనర్జీ అంతా చూసాము. దాన్ని కంట్రోల్ చేసి వెరీ సెటిల్డ్గా రియలిస్టిక్ స్పేస్లోకి తీసుకురావడం. ఐ లైక్ రియలిస్టిక్ మూవీస్. కొంచెం ఆ స్పేస్లోకి తీసుకురావడం నాకు నచ్చింది. సూపర్. తేజ నాకు 2-3 ఉన్నాయండి లిస్ట్లో. ఒకటి వచ్చేసి యానిమల్, ఎందుకంటే అంటే డ్రామాని ఆ రేంజ్లో అంత డ్యూరేషన్ హోల్డ్ చేసి చెప్పిన డైరెక్టర్లు ఈమెయిల్ చాలా తక్కువ. అది నాకు అసలు హ్యాట్స్ ఆఫ్, మంచి క్రాఫ్ట్స్మెన్షిప్ కనిపించింది దాంట్లో. అంటే బ్రదర్స్ని జమ వేసుకొని రావడం, తన రీబర్త్ కూడా అట్లా న్యూడ్ నడవడం కూడా సింబాలిజంగా ఇట్స్ లైక్ రీబర్త్. పిగ్లా వలుస్తున్నాడు స్టెరాయిడ్స్ తీసుకొని వాళ్ళ ఫాదర్ అన్నప్పుడు చూసుకో అని చెప్పి ప్రపంచానికి అంతా వాళ్ళ బ్రదర్స్ అంతా గన్నులు తీసి కాల్చి అనౌన్స్మెంట్ ఇస్తుంటే లైక్ ఇంద్రా నువ్వు అసలు అంటే మ్యాడ్ అది అన్న. మీరు ఉన్నారని చెప్పటం కదన్నా, భగవంత్ కేసు అంటే బీయింగ్ ఏ బాలకృష్ణ గారి ఫ్యాన్ ఎప్పుడు అనుకుంటాం ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టరు. ఎప్పుడు అంత లౌడ్గా చెప్పేస్తున్నారు, సెటిల్కి ఎవరు చేయించరు ఏంటి అని. అంటే బోయపాటి గారు అన్న ట్రై చేశారు, అదొక సెటిల్ అడుగుతుంది చెప్పండి అంటే నేను చెప్పనండి అంటే ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ చాలామంది ఎవరు టచ్ చేయలేదన్న. అది మీరు భలే క్రాక్ చేశారు అసలు. అండ్ శ్రీలీల విజయపాప క్యారెక్టరేషన్ కానీ అండ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పడం కూడా అంటే చెప్పాల్సిన అంశాలు అవి. అది అంత పెద్ద కాన్వర్స్లో చెప్పారు సార్, అక్కడ నాకు బాగా నచ్చింది సినిమా మారింది, దాని యొక్క ఎక్స్పోజర్ పెరిగింది, ఒక ఇంపాక్ట్ అనేది ఇస్తుందన్న. ప్రతి ఒక్క ఆడియన్స్కి చూసే ఇంటికి వెళ్ళే వాడికి ఒక ఇంపాక్ట్ సినిమా చూడగానే. హీరోగా ఊహించుకోవడం, చిన్న మోటివేషన్ తెచ్చుకోవడం, వాడు సొసైటీ ఎట్లా ఉందని కొంచెం ఇంపాక్ట్ అయితే మనం ఇస్తున్నాం. సో అందుకనే ఫ్యూ స్టోరీస్ ఆర్ వర్కింగ్ వెరీ నైస్లీ, బ్రిలియంట్లీ. నాకు 2-3 ఉన్నాయండి. డెఫినెట్లీ యానిమల్ అంటే కమర్షియల్ టర్మ్స్లో పక్కన పెడితే డెప్త్ ఆఫ్ రైటింగ్స్, క్యారెక్టరైజేషన్స్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ కాన్వర్జేషన్ కానీ, ఇలాగ డెప్త్ ఆఫ్ రైటింగ్స్ అండ్ ఆల్ యానిమల్ బాగా ఇంపాక్ట్ ఇచ్చింది. అండ్ చిన్న అని సిద్ధార్థ్ ఫిలిం వచ్చింది, అవును, వెరీ థాట్ ప్రొవోకింగ్. సో అదొక మూవీ. జిగర్తండ XX ఒకటి నేను రీసెంట్గా చూసాను, అంటే అది ఎప్పుడు రిలీజ్ అయిందో తెలియదు, మలయాళం ఫిలిం, నా ఫేవరెట్ జోనర్ హారర్ ఫిలిం, భూతకాలం అని రేవతి గారు. ఇట్స్ వెరీ నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి హారర్ ఫిలిం చూసిన ఫీలింగ్. ఓకే సార్, మీరు తీసిన సినిమాల్లో సీక్వెల్ కానీ ఫ్రాంచైజ్ కానీ స్కోప్ ఉన్న సినిమాలు ఏమైనా ఉన్నాయా? నేను మంగళవారం ఆల్రెడీ నేను మూవీలోనే ఎండ్లోనే చెప్పాను. ఓకే, మంగళవారం చేయబోతున్నాను. అంటే ఓన్లీ పార్ట్ 2 చేస్తారా లేకపోతే ఒక సిరీస్ లాగా చేస్తారా? 3 ఉంటాయా? ఓకే, 3 డిఫరెంట్ స్టోరీస్, హీరోయిన్ ఓరియంటెడ్ మిస్టీరియస్ థ్రిల్లర్స్. ఓకే, డిఫరెంట్ వాటిని మూడిట్లో నేను కలుపుతా. అది చూడాలి, నా మూడైతే నేను 100%. ఓకే, వాట్ అబౌట్ యూ? విరూపాక్ష ఉంది కదా పార్ట్ 2? మీరు క్లోజ్ ఎండ్ చేయలేదు దాన్ని, ఏదో దాన్ని ఒక టీజర్ ఇచ్చి వదిలేశారు ఎండ్లో. ఇప్పుడైతే చేయట్లేదు, బట్ యూ విల్ డూ. ఓకే, 3 చేశాను, F4 ఎప్పుడు చేస్తాను లైక్ ఇప్పుడైతే రీసెంట్గా అంటే ఇమీడియట్గా అయితే లేదు, చేస్తే ఇన్ ఫ్యూచర్ చేయొచ్చు. బట్ సీక్వెల్ అయితే ఇప్పట్లో ఆలోచన లేదు. ఐఎమ్ గోయింగ్ ఫర్ అనదర్ ఫ్రెష్ సబ్జెక్ట్. అంతేనా? ఓకే. సో ఫైనలీ సార్, ఇండస్ట్రీలో ఒకవేళ ఏమైనా మార్పు రావాలి అని కోరుకుంటే అది ఏం మార్పు సార్? ప్రతి ఫ్రైడేకి వస్తున్నాయి మార్పులు, అవసరమే లేదు, ఊహించిన దానికంటే ఎక్కువ వస్తున్నాయి మార్పులు. సార్ మీ స్టైల్ జోకులు కాదు సార్, సీరియస్గా. మంచి యంగ్స్టర్స్ వస్తున్నారు, మంచి ఫిలిమ్స్ తీస్తున్నారు, మాకు ఇన్స్పైరింగ్ ఉన్నాయి. ఒక్కొక్క జోనర్ ఒక్కొక్కటి అటెంప్ట్ చేయాలి, ఏదైనా చేయాలన్నా కూడా ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్క ఫిల్మ్స్ ఇస్తున్నారు మాకు. కాబట్టి న్యూ టాలెంట్ వచ్చే కొద్దీ ఆటోమేటిక్గా మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఓకే, దట్స్ ఆల్. మార్పులే అది ఏం లేదు. ప్రతి హీరో వాళ్ళు 10 మంది పిల్లల కంటే బాగుంటుంది, వాళ్ళు మళ్ళీ హీరోలు అవుతారుగా. మా హీరోలు బాధ ఉంటుంది. అట్లా అంటున్నారా? ఓకే, గుడ్ గుడ్. అదే హీరోలు తక్కువ. యా, సో మీకు అదే మీరు కోరుకునే మార్పు. గోపి గారు మీరేంటి అని అనుకుంటే అసలు మన ఇండస్ట్రీ ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీ అంటారా? షైనింగ్ తెలుగు ఫిలిం షైనింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటరాక్షన్ and wish you all the best and congratulations for all your future endeavors.
థ్యాంక్ యూ ప్రేమ గారు. ఇది కూడా ఒక అందరం డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ దీంట్లో ఒక యాంగిల్స్ ఉన్న డైరెక్టర్స్ అందరం మేమందరం ఒక చోట కలిసి ఒక టైం అందరం స్పెండ్ చేసాం. సో హ్యాపీగా థ్యాంక్స్ ఫర్ యూ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.